ప్రభు వైపు చూద్దాం. మాట్లాడే దేవుడు మనతో మాట్లాడినట్లు ప్రభు వైపు చూద్దాం. హల్లెలూయా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. చప్పట్లు కొడుతూ అందరూ నేనే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. అందరూ చప్పట్లతో పాడదాం, నోరు తెరచి. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, చేయండియ్యా, నిన్నే నమ్మి ఉన్నాను, నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. మిక్కిలిగా ప్రేమిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. మీ దీనదాసులను ఈ రెండవ తెలుగు ఆరాధనలో కూడా నీ వాక్యమును పంచిపెట్టుటకు మీరిచ్చిన మంచి ఆపర్చునిటీకై నీకు కృతజ్ఞతలు తెలియచేస్తుంటున్నాం. నీ ప్రజలు ఎంతో భారముతోనూ ఉత్సాహంతోనూ నీ వాక్కుకై నీ మాటలకై వారు ఎదురు చూస్తుంటుండగా నాతో మాతో మాట్లాడి బలపరచండి ప్రభువా. నీ మాటలు సజీవమైనది, నీ మాటలు బలమైనది యేసయ్యా. ఆ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచండి, ఆ మాటల చేత మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తుంటున్నాం. వెంబడించి మాట్లాడి మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా బాగున్నారా? పక్కలో ఉండేవారిని మీరు చూసి వారిని పలకరించి, ప్రభు దయాళుడు, ఆయన కృప నిత్యముండును చెప్పండి, మాట్లాడండి పక్కలో వారితో. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ రెండవ తెలుగు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ
ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాను. గత వారంలో మనం మొదలుపెట్టినటువంటి సందేశాన్ని వెంబడించి మనం మాట్లాడుకొని ముందుకు వెళుదాం. ఎందుకు దేవుణ్ణి వెదకాలి అనే అంశంతో మాట్లాడుతున్నాం. ఎంతవరకు మనం మాట్లాడుకున్నాం? అర్థమైందా? ఏం మాట్లాడుతున్నాం మనం? ఎందుకొరకు దేవుణ్ణి మనం వెదకాలి? ఆయనే వెదకమని ఆజ్ఞాపించాడు, ఆయన శాసించాడు. కాబట్టి మనం వెదికి తీరాలి. రెండవది, ఆయనను కనుగొనాలి. ఆయనను ప్రత్యక్షతను కనుగొనాలి అంటే మనం ఆయనను వెదకాలి. ఆమేన్. రెండవది, ఆయనను మనం వెదికి కనుగొనాలి అని అంటే ఖచ్చితంగా మనం వెదకాలి. మూడవది ఏం చూసుకున్నాం? మనకు నెమ్మది, మన ప్రాకారములలో నెమ్మది, మన హృదయంలో నెమ్మది, మన గుడారములో నెమ్మది, యుద్ధములు లేక పోరాటములు లేక నెమ్మది పొందుటకు మనం దేవుణ్ణి నిత్యం వెదకాలి అనేది మనం మాట్లాడుకోవటం జరిగింది. తర్వాత అంతేనా? మనము దేవుణ్ణి వెతికిన యెడల బీ హ్యాపీ, సంతోషంగా ఉండగలుగుతాం. సంతోషాన్ని దేవుని యొక్క వెతుకుట మనకు అనుగ్రహిస్తుందని మనం మాట్లాడుకోవటం జరిగింది. మీరు దేవుని వెతికిన యెడల మీరు బ్రతికెదరు. హల్లెలూయా. నిత్యము బ్రతికెదరు దేవుణ్ణి వెతికినప్పుడు అనే అంశాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇంకేం మాట్లాడుకున్నాం? అంతేనా? రైట్. కాబట్టి దేవుణ్ణి వెతికినప్పుడు మనం నిత్యము బ్రతుకుతాం, అది మాట్లాడుకున్నాం. హల్లెలూయా. అయితే తదుపరి వాక్యం నుంచి మనం ముందుకు వెళదాం. దేవుణ్ణి మనం వెతికినప్పుడు మన ప్రతి అవసరతలు తీర్చబడతాయి. ఆ అంశాన్ని ఈరోజు మాట్లాడుకొని ఆయనను ఎలా వెతకాలి, ఎందుకు వెతకాలి అనేది అంశం ఇంకా తమిళ సర్వీస్లో ముగించబడలేదు, ఇంకా అది కూడా కొనసాగుతూ ఉంది ఆ సందేశాలు. అయితే తెలుగు సర్వీస్లో కూడా మనం ఈరోజు ఎందుకు వెతకాలి అనేది మనము మాట్లాడుకుంటూ ఎలా వెతకాలి అనేది కూడా మనము పునాది వేయడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. తర్వాత 32వ వచనం కూడా చదువుకుందాం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ఎందుకు వెతకాలి అని అంటే, మనము ఈ లోకంలో జీవించాలి అంటే, బ్రతకాలి అని అంటే మనకు ఆహారం కావాలి, మనకు అనేక వనరులు అవసరం. అది ఆయన దగ్గర నుంచే పొందుకోవాలి. మనం ఆయన ఇవ్వకపోతే మనం పొందుకోలేము. వర్షం ఆయన ఇచ్చేదే, విత్తనాలు ఆయన ఇచ్చేదే. ఈ లోకంలో ఉన్న సమస్తము ఆయన ద్వారా నుండి మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. ఒక వాక్యాన్ని చూద్దాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో అన్నిటినీ ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నదని పరిశుద్ధ బైబిల్లో 14వ అధ్యాయము 15-16 వచనాలలో మనం ఆ మాటల్ని మనం చూడవచ్చు. అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ
వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశాన్ని భూమిని సముద్రమును వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. హల్లెలూయా. ఈ 17వ వచనంలో దేవుడు మనకి ఏమేమి అనుగ్రహిస్తాడు అని రాయబడి ఉంటున్నది. ఆయన మనకి ఏమేమి అనుగ్రహిస్తాడు? వర్షమును, ఫలవంతములైన ఋతువులను, ఆహారమును, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచున్నాడు. హల్లెలూయా. మనకి ఎవ్రీ సప్లిమెంట్ దేవుడు మనకు అనుగ్రహించు దేవుడుగా ఉంటున్నాడు. అయితే ఇవన్నీ ఆయన మనకు అనుగ్రహించుచున్నాడు గనుక మన అవసరతలు తీర్చబడాలి. కాబట్టి అన్నిటికీ ఆయనే కారకుడు గనుక మొదటగా ఆయనను మనం వెదకాలి. హల్లెలూయా. అదే మనం చదివాం, మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ తెలియను. ఎవన్నీ తెలియను? నిన్ను సృష్టించిన ఆయనకు నీకేం కావాలో తెలియను. ఈ భూమిని కలగజేసిన ఆయనకి ఈ భూమిలో ఏమి ఇవ్వాలో ఆయనకు తెలియను. ఎక్కడ వర్షము, ఎక్కడ మంచు, ఎక్కడ ఎండ, ఎక్కడ ఆహారము, ఎక్కడ ఏమి ఇవ్వాలో సరిగ్గా ఎరిగినవాడు, సరిగ్గా ఇచ్చుచున్నటువంటి దేవదేవుడు. ఆయనను మనం వెదకాలి. ఆయనను మనం సరిగ్గా వెతకగలిగితే ఆయన మనకు ప్రతి వనరులను సమకూరుస్తాడు. వెళదాం రండి, ఈ లేఖనాన్ని ఈరోజు మనం మాట్లాడుకొని ముందుకెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఈ వాక్యాన్ని చెబుతూ, ఈ వాక్యాన్ని వివరణాత్మకంగా మాట్లాడాడు జీసస్ క్రైస్ట్. ఈ 6వ అధ్యాయంలో మనం చూచినప్పుడు 33వ వచనం చదివాం కదా. ఈ 33వ వచనం యొక్క వివరణ ఈ చాప్టర్లో క్లియర్గా జీసస్ బోధించాడనమాట. అది 25వ వచనం నుండి 25వ వచనం నుండి మనకి వివరణ క్లియర్గా కూడా ఉంటుంది. అయితే మనం చదువుకున్నట్లయితే ఆకాశ 25వ వచనం, అందువలన నేను మీతో చెప్పునది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. హల్లెలూయా. ఈరోజు ఇవన్నీ మనకు కావాలని ఎవరికి తెలుసో? పరలోక తండ్రికి తెలుసు. ఆమేన్. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుడు ఇస్తాడని ఆయన నమ్మకుండా, దేవుని అడగకుండా ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని వారు ఏం చేస్తున్నారంట? చింతిస్తున్నారు. ఎవరు చింతిస్తారు? దేవుని వెదకని వారు, దేవుణ్ణి నమ్మని వారు, దేవుణ్ణి స్తుతించని వారు. హల్లెలూయా. మీరు ఈ మాటలో మీరు చూసినప్పుడు దీనిని బట్టి ఎవరు విచారిస్తారంట? 31వ వచనంలో ఉంటుంది, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. హల్లెలూయా. మనం ఇప్పుడు అన్యజనులం కాదు, దేవుని జనులం. చెప్పండి, మనం ఎవరి జనులం?
దేవుని పిల్లలం, దేవుని సంపాద్యం, దేవుని స్వకీయ సంపాద్యం అయ్యాం, దేవుని పిల్లలమయ్యాం. మనం అన్యజనులు కాదండి. అన్యజనులు అంటే ఎవరంటే దేవుడు ఎవరో ఎరగని వారు, దేవుడు ఎవరో గుర్తించని వారు, దేవుణ్ణి తెలుసుకొనని వారిని అన్యజనులు అంటారు. మనం ఎవరిని తెలుసుకొని ఉన్నాం? దేవుణ్ణి తెలుసుకొని ఉన్నాం. నన్ను కన్న దేవుడు ఎవరు? నా సృష్టికర్త ఎవరు? నా పూజ్యుడు ఎవరు? నా ఆరాధ్యుడు ఎవరు? ఓ నా దేవదేవుడు ఎవరు అని ఒకప్పుడు అన్నీ ఒకటే అనుకున్నాం మనం, అన్నీ సమానమే అనుకున్నాం మనం, అన్నిట్లో ఇది ఈయన కూడా ఒకటే అనుకున్నాం మనం. కాదు కాదు, ఈయన ఒక్కడే దేవుడు, ఈయనే సృష్టికర్త, ఈయనే సమస్త ఋతువులనిచ్చేవాడు అని ఎప్పుడైతే మనం కనుగొన్నామో, తెలుసుకున్నామో, అప్పుడు మనం అన్యజనులం కాదు, దేవుని జనులం, దేవుని పిల్లలముగా మార్చబడ్డాం. అయితే ఒక సంగతి, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని ఎవరు చింతిస్తున్నారంట? చెప్పండి, ఎవరంటమ్మా? 2 రకాల జనాలు దీన్ని బట్టి చింతిస్తారన్నమాట. 2 రకాల జనాలు దేవుడు అక్కడ కోట్ చేశాడు. మొదటి రకం జనాలు అల్ప విశ్వాసులు, 2వ రకం జనాలు అన్యజనులు. హల్లెలూయా చెప్తారా? అదే అధ్యాయంలో జీసస్ చెప్తాడు చూడండి, మత్తయి 6వ అధ్యాయంలో ఎవరంట వాళ్ళు? 30వ వచనంలో ఉంటుంది, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా. ఏం విశ్వాసులారా? అవును, గమనించాలి. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని ఎవరు చింతిస్తారంటే అల్ప విశ్వాసులు. చెప్పండి, ఎవరు? అల్ప విశ్వాసులు. రెండవది ఎవరు చింతిస్తారు అంటే ఎవరండి? అన్యజనులు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అన్యజనులు, దేవుణ్ణి ఎరగని జనులు. అన్యజనులు అంటే ఎవరు తెలుసా? దేవునికి ప్రార్థించని వారు, దేవుని ఆలయానికి రానివారు, బైబిలే చదవని వారు, అసలు దేవుడికి మనిషికే సంబంధం లేకుండా ఉండేవాళ్లే అన్యజనులు. ఈ అన్యజనులుగా ఉండేవాడికే ఏం తిందామో, ఏం తాగదామో, ఏం ధరించుకుందామో అని చెప్పేసి వాడు ఏం చేస్తున్నాడంటే దాని వెంట పరిగెడుతున్నాడు. అందుకే వాడికి ఆరాధన ఉండదు, అందుకే వాడికి ప్రార్థన ఉండదు. 24 గంటలు పని అంటుంటాడు, 24 గంటలు బిజీ అంటుంటాడు. ఎందుకనంటే వాడి ఫోకస్ అంతా కూడా దీనికోసమే వారు పరిగెడుతూ ఉంటాడు. అయితే 25వ వచనంలో దేవుడు చెప్పేటప్పుడు ఏం చెప్పాడు తెలుసా? దేవుడు ఏమన్నాడంటే 25వ వచనంలో అక్కడ మీ దేహం, అక్కడ రాయబడింది, మీ ప్రాణమును గూర్చి అయినను, మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా. అంటే మనిషికి దేనికంటే ఏది గొప్పది అంట? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏం ధరించుదుమో దాన్నే గొప్పదిగా ఎంచి పరిగెడుతున్నాడు. అన్యజనులు దాన్నే హైలైట్గా పెడుతున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే మీ ఆహారము కంటే ప్రాణము. చెప్పండి, ఏమిటి? ప్రాణము. ప్రాణం లేకుండా ఎలా పెడతావు ఆహారం? ప్రాణము ఉండాలి కదా ఆహారం పెట్టాలంటే. ఆ ప్రాణదాత, ఆ ప్రాణం ఇచ్చిన దేవుడికి తావు ఇవ్వనరా? ఆ ప్రాణాన్ని పెట్టిన ఆయన ఆ ప్రాణానికి ఆహారం ఇవ్వాలని తెలీదా? తెలుసు. దేహాన్ని ఇచ్చిన ఆయనకి ఈ దేహానికి వస్త్రం ఇవ్వాలని తెలీదా? తెలుసు. కానీ ఆ ప్రాణాన్ని ఇచ్చిన దేవుణ్ణి, ఆ దేహాన్ని ఇచ్చిన దేవుణ్ణి వదిలేసి ఆ దేహానికి కావలసిన వస్త్రం కొరకు, ఆ ప్రాణానికి కావలసిన ఆహారం కొరకు మనిషి ఆ ప్రాణదాత, ఆ దేహదాత అయిన దేవుణ్ణి కూడా మర్చిపోయి
దేవుణ్ణి వెతక్క, దేవునికి ప్రార్థించక, దేవునికి చోటివ్వక వెళ్ళి వెతుకుతున్నారు, వెళ్ళి ప్రయాసపడుతున్నారు, కానీ వారికి దొరకదు. హల్లెలూయా. అందుకనే కదా ఇండియాలో ఎంత డెవలప్ అవుతున్నా ఆకలి దప్పుల్లో ఉండేవాళ్ళు ఉన్నారు, వస్త్రహీనులుగా ఉండేవాళ్ళు ఉన్నారు, ఉండడానికి ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారు. అవునా కదా? ఒక్క పూట కూడా గడవని వారు ఎంతోమంది ఉన్నారు. ఒక్క పూట ఆహారం దొరుకుతుందా? అయ్యో నాకు వస్త్రాలు లేదే, ఉండడానికి ఇల్లు లేదే, ప్లాట్ఫామ్లో, బస్ షెల్టర్లో, బస్ స్టాండ్లో, అక్కడక్కడ చెట్టు నీడలా ఉంటున్నారు. గమనించండి. కారణం ఏంటి అనంటే దేవుని వెతకనిటటువంటి జనాలు ఎక్కువ మంది ఉన్నారో, దేవుని వెతకని వారో. అందుకే ఈరోజు నీవు ఎలాంటి వాడుగా ఉంటున్నావు? దేహమును ఇచ్చిన దేవుడు దేహమునకు వస్త్రమును ఇవ్వాలని తెలుసు ఆయనకి. ప్రాణమిచ్చిన దేవుడు నీ ప్రాణమునకు ఆహారం ఇవ్వాలని తెలుసు ఆయనకి. అయితే ఆయనను మనం వెతకకుండా మనం ఏం చేస్తున్నామనంటే మనకు కావలసిన వాటిని వెతుకుతున్నాం. సరే వెతుకుతున్నావు, అది ఆయన ఇవ్వకపోతే నువ్వు పొందుకోగలవా? హలో బ్రదర్ సిస్టర్స్, అన్నీ ఇచ్చేది ఎవరంట? విత్తువానికి విత్తనమును, తినువానికి ఆహారమును దయచేవాడు ఆయనే కదా. నువ్వు ఆయనను వదిలిపెట్టేసి నీ కడుపు నింపుకోవడానికి ఈ లోకంలో మనుష్యుడు తహతహలాడుతున్నాడు. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే నీ ప్రాణాన్ని నష్టం చేసుకొని నీ లోకమంతా సంపాదించిన ఏమీ లాభం? ఈరోజు ఇదే జరుగుతూ ఉంది. లోకములో ఉండేదంతా సంపాదించడానికి పరిగెడుతున్నాడు, కానీ తన ప్రాణం గురించి ఆలోచిస్తున్నాడా? దీంట్లో కూడా అదే చెప్తున్నాడు. నీ దేహం కంటే, నీ యొక్క ఆహారం కంటే నీ ప్రాణము ముఖ్యం కదా. నీ యొక్క వస్త్రం కంటే నీ దేహం ముఖ్యం కదా. అయ్యా ప్రాణం లేకుండా దేహం ఉండలేంది, దేహం లేకుండా ప్రాణం ఉండలేంది. రెండిటికి దేవుడు ముడిపెట్టాడు. దేహం ఉంటేనే దేహంలో ప్రాణం ఉంటుంది, ప్రాణం ఉంటేనే దేహం ఉంటుంది, లేదా దేహం పడిపోతుంది. కాబట్టి ఆ ప్రాణాన్ని పెట్టినటువంటి ఆ ప్రాణనాథుడైనటువంటి యేసుని మీరు వెతకాలి. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి మీ జీవితంలో. ఆయనను ఆరాధించాలి మీరు. ఆయన వైపు మీరు చూడగలగాలి. అలాగా మీరు చూడగలిగిన ఎడల, అలాగన దేవుని వైపు నువ్వు తిరగగలిగిన ఎడల ఆయన నీకు కావలసిన అన్నీ దయచేస్తాడు. ఆహారాన్ని ఏం పెట్టడో, కొదువు పెట్టడు. అందుకే 2 ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు మనకు అర్థం అవటానికి, మనుషులమైన మనకు. అది కూడా అండి, ఆయన చూపించే ఎగ్జాంపుల్ మనకంటే తక్కువగా ఉండే వాటిని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు. మనకంటే తక్కువ జ్ఞానం, మనకున్న టాలెంట్స్ వాటికి లేవు, వాటిని ఎగ్జాంపుల్గా మనకి చూపిస్తూ ఉంటున్నాడు లేఖనాల్లో. చూడండి 26వ వచనంలో ఆయన చూపిస్తాడు, ఆకాశ పక్షులను చూడండి. ఎవరికి చెప్తున్నాడు ఇప్పుడు? ఎవరు చూడాలంట? ఆకాశ పక్షుల్ని ఎవరు చూడాలంట? ఆకాశ పక్షుల్ని చూడండి అంటున్నాడు. స్తోత్రం. ఏం చూడాలా? ఆకాశ పక్షులు గమనించండి. ఆకాశ పక్షుల పరిస్థితి చూడండి. అవి ఏమేం చేయవంట? అవి విత్తవు, కోయవు, కోటలో కూర్చుకోదు, అయినను మీ పరలోకపు తండ్రి పోషించుచున్నాడు. కారా? మీరు శ్రేష్ఠులు కారా? అయ్యా దేవుడు మానవాళిని శ్రేష్ఠులుగా చూస్తున్నాడు, శ్రేష్ఠులుగా పరిగణిస్తున్నాడు. కానీ ఈ శ్రేష్టమైన మానవాళి, ఈ శ్రేష్టమైనటువంటి లోకములో ఉండే మనుషులు ఎవరి వైపు చూడమంటున్నాడు? ఆకాశ పక్షుల వైపు చూడండి. ఎందుకు? ఆకాశ పక్షులకి ల్యాండ్ లేదు, ఎకరాలు ఎకరాలు ల్యాండ్ లేవు. అవి ఏం చేయవో? దున్నవో, విత్తవో, కోయదో, కోట్లలో కూర్చుకోదో, గరిసె లేదు, కొట్టు లేదు. ఉందా? లేదు. సరే, ఇవన్నీ లేదు కాబట్టి
అవేమన్నా పస్తుగా ఉన్నాయా? పస్తు పడ్డాయా? అక్కడ బైబిల్ చెప్తుంది క్లియర్గా, పరలోకపు తండ్రి వాటిని, చెప్పండి, ఎవరు పోషిస్తున్నారా? పరలోకపు తండ్రి పక్షుల్ని, జంతువుల్ని, ఆయనే వాటిని కూడా సృష్టించింది. అయితే వాటికి కొదువు లేకుండా పోషిస్తున్నాడట. అయ్యా, వాటినే పోషించే దేవుడు వాటికంటే మీరు శ్రేష్ఠులు, బహుశ్రేష్ఠులు అన్నాడే. ఈ లోకంలో ఉండే సర్వ సృష్టిలో బహుశ్రేష్ఠులు, విలువైన వారు మానవ సృష్టి మాత్రమే. ఈ మానవ సృష్టిలో అందరూ కూడా దేవుడు బహుశ్రేష్ఠులుగా చెప్తున్నాడు. అయితే ఆ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మానవులకు దేవుడు అనుగ్రహించి ఉంటే, అయితే మానవులు ఏం చేస్తున్నారనంటే ఆకాశ పక్షులకున్నంత వివక్షణ జ్ఞానం కూడా లేకుండా భయంకరంగా, పక్షులకున్నటువంటి తెలివి కూడా లేదండి మనిషికి ఈరోజు, జంతువులకున్న బుద్ధి కూడా లేదండి ఈరోజు. అంతగా చెడిపోయి ఉన్నాడు మానవుడు. ఎందుకనంటే వినండి, అవి నోరు లేవు, మాట్లాడవు, పలుకవు, ఏం చేయవండి. అలాంటిది ఏం చేస్తున్నాయనంటే ప్రియమైన వారలారా, దేవుని వైపు చూస్తున్నాయి. ఆమేన్. పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, పరలోకపు తండ్రి వాటికి ఆహారం ఇస్తున్నాడు. కారణం ఏమిటి అనంటే అవి పరలోకపు తండ్రి వైపే చూస్తున్నాయి ప్రతి నిత్యము. మార్నింగ్ తిన్న తర్వాత మళ్ళీ ఆకలేస్తే మళ్ళీ వెంటనే దేవుని వైపు చూస్తుంది అది, మళ్ళీ రాత్రికి దేవుని వైపు చూస్తుంది అది. ఎప్పుడప్పుడల్లా ఆహారం కావాలి, అప్పుడల్లా దేవుని వైపు చూస్తుంది. కానీ మనం మాత్రం ఎప్పుడన్నా కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అవసరతలు ఎదురైనప్పుడు అప్పుడు మాత్రమే దేవుని వైపు చూస్తాం. కానీ అది ప్రతిరోజు ఈ లోకంలో ఉండే సర్వ సృష్టి దేవుని వైపు చూస్తున్నాయి. అయితే మానవుడికి ఏమైపోయిందనంటే బిజీ, మానవుడికి చూసే అంత సమయం లే. అందుకే మానవులు శ్రేష్ఠులైనప్పటికీ చాలామంది జీవితాలలో కొదువలు, లేమి అవి ఎంతో చక్కగా దేవుని వైపు చూస్తున్నాయి. కీర్తన 145 కీర్తనలో ఆ మాట ఎంతో క్లియర్గా మనకు కనబడుతుంది. చూడండి, దావీదు రాసిన కీర్తనలో 145 కీర్తన 15 వచనం 16 వచనంలో ఒక మాట ఇలాగ రాయబడి ఉంటున్నది. చూడండి, సర్వజీవుల కన్నులు మనుషుల వైపు చూస్తున్నాయా? ఎవరి వైపు? చెప్పండి, ఎవరి వైపు చూస్తున్నాయి? సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. హల్లెలూయా. 147 కీర్తన 9వ వచనం, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. హల్లెలూయా. కుదుపెట్టాడమ్మా. అవి ఏం చేస్తున్నాయంట? అక్కడ రాయబడిన మాట, సర్వజీవుల కన్నులు. జీవులేమో దేవుని వైపు చూస్తున్నాయి, మనుషులేమో దేని వైపు చూస్తున్నారు? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకొందుమో. ఏమి బ్రదర్, దేవుని సన్నిధికి రాలే, ఇంటికాడ ఎక్కువ పనులు ఉన్నాయి అందుకని రాలే. మంచిది, సూపరు, స్తోత్రం, హల్లెలూయా. ఏం బ్రదర్, ఆరాధనకు రాలే. ఈరోజు ఇంపార్టెంట్ వ్యక్తి అంట. దేవుడి కంటే ఇంపార్టెంట్ పోటుగాడు ఎవడున్నాడు తెల్లే. దేవుడి కంటే లోకంలో ఇంపార్టెంట్ మ్యాన్, ఇంపార్టెంట్ ఎవరులే. దేవుడే ఇంపార్టెంట్, దేవుడే ప్రాధాన్యుడు, దేవుడే మొదటివాడు, దేవుడే ముఖ్యుడు, దేవుడికే మొదటి స్థానం. కానీ నరులు ఇస్తున్నారంటారా? దేవుని వైపు చూస్తున్నారంటారా? మనుషుల వైపు. పరిస్థితులు ఎలా మారుతాయి? తారుమారైనప్పుడు అప్పుడు దేవుడు కనబడతాడు మనోళ్ళకి.
అందుకమ్మా బైబిల్లో చాలా క్లియర్గా రాయబడింది, దేవుడు ప్రతి వారిని శ్రేష్ఠులుగా చూస్తున్నాడు, ప్రతి వారిని పోషించాలని చూస్తున్నాడు. కానీ కొందరే మంచి స్థితిలో ఉన్నారు, కొందరు మంచి స్థితిలో లేరు. ఎందుకంటే వారు పక్షులకు జీవులకు ఉన్నంత బుద్ధి జ్ఞానం కూడా లేదండి చాలా మనుషులకి. వాళ్ళు కేవలం పశుప్రాయులు. వారు దేవుణ్ణి చూడరు, దేవుని వైపు తిరగరు, దేవుడు అవసరం లేదు వారికి. అందుకంట బైబిల్ క్లియర్గా రాయబడింది, దేవుడంట పిలిచేటప్పుడు నువ్వు పలకకపోతే మనిషిగా, దేవుడు పిలిచేటప్పుడు నువ్వు లోబడకపోతే, దేవుడు పిలిచేటప్పుడు నువ్వు తిరగకపోతే, నువ్వు పిలిచేటప్పుడు ఆయన పలుకుడంట. నువ్వు దేవుని పిలిచేటప్పుడు ఆయన పలుకుడంట. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయబడింది ఆ వచనాలు చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఎంతో క్లియర్గా సాల్మోను ద్వారా దేవుడు రాయించుచున్నాడు. 1వ వచనంలో 28వ వచనం చూడండి. 28వ వచనం చూడండి. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని నన్ను బాగా శ్రద్ధగా వెదకుతారు గాని వారికి నేను కనబడకుందును. ఎందుకు? దేవుని వెదకమని చెప్పింది కదా, దేవుని వెతికితే కనబడతాడని చెప్పాడు కదా ఇంకో వచనంలో. ఇక్కడేమో కనబడనంటున్నాడు, వెతికితే దొరకనంటున్నాడు, దొరకతానని ఇంకొక వచనంలో చెప్పేసి ఈ 28లో నేను దొరకను, నేను ప్రత్యుత్తరం ఇయ్యను, నేను కనబడను అని ఎందుకు చెప్తున్నాడు? అక్కడొకలా చెప్తాడా, ఇక్కడోలా చెప్తాడా దేవుడు? అక్కడో మాట ఇచ్చి ఇక్కడో మాట మారిపోతాడా? కాదండి, గుర్తుపెట్టుకో, ఆయన వెతికే వారికి దొరుకుతాడు. అయితే ఇక్కడ ఎవరికి దొరకనంటున్నాడు, ఎవరికి కనబడనంటున్నాడు, ఎలాంటి కేటగిరీస్ ఆఫ్ పీపుల్స్కి దేవుడి మాట చెప్తా ఉన్నాడంటే మీరు పైన వచనం చదవాలి. 23వ వచనం 24వ వచనంలో నా గద్దింపు విని తిరగండి, ఆలకించండి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపేస్తా. నేను పిలవగా మీరు వినకపోతిరి. 24లో ఎంతో క్లియర్గా రాయబడింది చూసారా? నేను పిలవగా మీరు వినకపోయారు. హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది వినేలేదు క్రిస్టియన్స్. ఈరోజు ఎంతోమంది మేము దేవుని బిడ్డలు బిలీవర్స్ అనేవాళ్ళు వినేలేదు. దేవుడి మాట వినేలేదు. వారి మాట దేవుడు వినాలా, కానీ దేవుడి మాట మాత్రం వాళ్ళు వినకూడదు. నా గద్దింపును విని తిరుగుడు అన్నాడు. అక్కడ రాయబడి నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. అవునండి, ఎవరైతే ఆయన మాట వినరో, ఆయనను ఎవరైతే లక్ష్య పెట్టరో వాళ్ళు పిలిచేటప్పుడు ఆయన లక్ష్య పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన పిలుస్తాడు, ప్రతి మనిషిని పిలుస్తాడు, ప్రతి వ్యక్తిని పిలుస్తాడు. ఆ పిలుపుకు లోబడని వాడికి దేవుడు రెస్పాండ్ కాడు. అలా లోబడని వాడికి రెస్పాండ్ దేవుడు కాడు. అలా రెస్పాండ్ కాని వాడే దరిద్రంలో ఉంటాడు, శాపంలో ఉంటాడు, ఇబ్బందులో ఉంటాడు, కష్టంలో ఉంటాడు. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాను, దేవుడికి కూడా ప్రార్థన చేశాను, దేవుడు చేయి వదిలేసినాడు. ఖచ్చితంగా వదిలేస్తాడు. ఎందుకంటే నీ తింబురు అనగాలి. ఎందుకంటే నువ్వు రోగం లేనప్పుడు, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, నీకు ధనం ఉన్నప్పుడు, నీకు ఉద్యోగం ఉన్నప్పుడు, నీకు వసతులు ఉన్నప్పుడు దేవుడికి చోటిచ్చావా? దేవుడి దగ్గరికి వచ్చావా? అప్పుడు అతి ప్రసంగం చేశావు, పాస్టర్లకు అతి ప్రసంగం చేస్తావు, అప్పుడు దేవుడికే ఆపోజిట్గా మాట్లాడతావు. దేవుని సన్నిధికి వెళ్తే పనికి ఎవడికి వెళ్ళేది, దేవుని సన్నిధికి వెళ్తే డబ్బు ఎవడిచ్చేది, దేవుని సన్నిధికి వెళ్తే నేను ఎలాగ నా కుటుంబం. అందుకే 6 రోజులు చేసుకోమన్నాడు. నువ్వు 6 రోజులు చేసుకోకుండా 7వ రోజు కూడా నువ్వు ఆయన దినంలో నువ్వు చేస్తే, నేను చెబుతున్నాను, దేవుని దినాన్ని దొంగిలించి ఎవడు కుబేరుడు కాలేడు, కోటీశ్వరుడు కాలేడు, అష్టదరిద్రుడయ్యాడు. అష్టదరిద్రులు అవుతారు, అప్పులోనే ఉంటారు, వారికి నెమ్మది ఉండదు, ఆశీర్వాదం ఉండదు, దీవెనలు ఉండనే ఉండదు. పల్టీలు కొట్టు, నువ్వు పల్టీలు 24 గంటలు కాదు, నువ్వు ఎట్లా తిరిగిన పని చేసినా కూడా ఒక్కటి కూడా వారికి మిగులుతూ చెప్తున్నా.
దేవుని మాటకు విలువ ఇవ్వకపోతే, పిలిచినప్పుడు పలకకపోతే, లోబడకపోతే, చెయ్యి చాపుతున్నాడంట ఆయన, లక్ష్య పెట్టకపోతే, అలాంటి వారు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి. అప్పుడు నువ్వు ఊరికి యాక్టింగ్, అది నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ యాక్టింగ్, ప్రార్థనలో కన్నీళ్ళు గార్చే యాక్టింగ్. దేవుడికి కావాల్సింది ఆయన పిలిచేటప్పుడు లోబడే జీవితం కావాలి. హల్లెలూయా. తర్వాత వచనంలో రాయబడింది 25వ వచనంలో చూడండి, నేను చెప్పిన బోధ ఏమియో. అయ్యా, బోధన వినరో, బోధన ఏమీ వినరు వాళ్ళు. దేవుని వాక్యం వినరు. వాళ్ళు చెప్పేది సేవకులు వినాలా, వాళ్ళు చెప్పేది దేవుడు వినాలా, వాళ్ళు చెప్పేది దేవుడా నేను చెప్పేది వినండి. ఓరే దేవుడు నువ్వు పెట్టావా, దేవుడే నిన్ను పెట్టాడా? దేవుడికే అతి ప్రసంగం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు. అక్కడ ఇలాంటి కేటగిరీస్ ఆఫ్ పీపుల్. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. నేను గద్దించి చూశాను నిన్ని, లోబడలే. అదే కుక్క తోక వంకరలాగా అదే లైఫ్, అదే జీవితం. దేవుడు సంథింగ్ ఏదో నేర్పిస్తాడనుకుంటాడు, తిప్పుకోవాలనుకుంటాడు, మార్చుకోవాలనుకుంటాడు. గద్దింపుకు ఏం చేయరంట వాళ్ళు, లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగేటప్పుడు నేను నవ్వేదను. ఇంకా నవ్వాలి, ఎక్కువగా ఇంకా నవ్వాలి. ఆయన హల్లెలూయా చెప్తారా? నవ్వకుండా ఇంకేం చేస్తాడు? ఆయన వాక్యం చెప్పేటప్పుడు నువ్వు నవ్వావు, ఆయన వాక్యానికి నువ్వు ఎటకారం చేసావు, నువ్వు ఆయన పిలిచినప్పుడు నువ్వు పలకలే. పెద్ద పోటుగాడులాగా బిజీ వీళ్ళకి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, నేను చెప్తున్నాను, దేవుడు లేకుండా ఏది ఈ లోకంలో నీకు బ్లెస్సింగ్ కానే కాదు చెప్తున్నా. ఆయన నవ్వుతాడంటమ్మా. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తా. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు నష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడక ఉండును. హల్లెలూయా చెబుతారమ్మా. వారు ఎవరనంటే వీళ్ళు అవసరానికి దేవుని దగ్గరకు వచ్చే కేటగిరీ. అవసరం ఉంటేనే, అంటే ఈ అవసరం కూడా ఎందుకనంటే వాళ్ళు ధనం వలన, వాళ్ళ టాలెంట్ వలన, వాళ్ళ అనుభవాల వలన, వాళ్ళ ప్రయత్నాల వలన ఆల్రెడీ ట్రైల్ చేసేసి ఉంటారు. అది వర్కౌట్ అవ్వదు, అయి ఉండదు. అందుకని దేవుని దగ్గరకు వచ్చి ఉంటారు కొంతమంది. అట్లా వస్తారు. కష్టాలు ఎక్కువైనప్పుడే దేవుడి దగ్గరకు వస్తుంటారు. మళ్ళీ కష్టం తీరింది అనుకోండి, మళ్ళీ ఆరాధన లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఆశలే లేదు. వీళ్ళంతా ఏ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అంటే ఈ కోకలోకి వచ్చేవాళ్ళు. అందుకే వాళ్ళు చాలా స్ట్రగుల్లోకి వెళ్ళినప్పుడు, చాలా వ్యాధి బాధల్లోకి వెళ్ళినప్పుడు వదిలేస్తాడు ఆయన. ఇన్ని సంవత్సరాలు నీకు ఆయుష్కాలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చినప్పుడు నన్ను వెతకలే. ఎప్పుడూ పని, ఎప్పుడూ ధనం, ఎప్పుడూ ఉద్యోగం. సరే, వాడు ఎప్పుడు పోయినాడు కదా, ఎంత బ్యాంకులో అకౌంట్ ఉంది అడగని చెప్పండి, డిపాజిట్ ఎంత ఉంది అడగ చెప్పండి. జీరో. నేను అడిగేది అడే. దేవుని మందిరానికి రాకుండా పనో పోయిన వాడిని నేను ఫస్ట్ ప్రశ్న అడిగేది అంతే. బ్రదర్ ఎన్ని లక్షలు పెట్టినారు, ఏదైనా 1 లక్ష రూపాయలు ఏమైనా ఇవ్వండి చూస్తాం. ఎన్ని లక్షలా? ఏముండదని నాకు తెలిసి అడుగుతా. హల్లెలూయా చెప్తారా? ఎందుకనంటే బైబిల్లో చెప్తుంది, దేవుడు లేని ఏ ఒక సంపద కూడా చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉంటుంది. హల్లెలూయా. చినిగిపోయిన సంచిలో నువ్వు ఎంతైనా వేస్తే అదేమవుతుందమ్మా చెప్పాలి. చినిగిపోయిన సంచిలో నువ్వు వేస్తే ఏమవుతుంది బ్రదర్? ఏమవుతా? అట్లే ఉంటుందా? నిండుతుందా? చినిగిపోయిన సంచిలో వేస్తే నిండుతుందా, రాలిపోతుందా? రాలిపోతుంది. దేవుడు లేని ప్రతి ఫ్యామిలీ చినిగిపోయిన సంచి వంటి ఫ్యామిలీ. దేవుడు లేని ఉద్యోగం, దేవుడు లేని వ్యాపారం, దేవుడు లేని ఫ్యామిలీ, దేవుడు లేని పని
చినిగిపోయిన సంచి, ఒరే అది ఆ చినిగిపోయింది కుట్టుకోండి రా నాయనా, ఏదైనా నిండుతుందంటే పాతంటారు. చినిగిపోయింది కుట్టేస్తే ఆ కుట్టే పని చేసేదే మన ప్రభు అయిన దేవుడే. నీ వల్ల నా వల్ల కాదు. హల్లెలూయా చెప్తారా? అర్థమైద్దా? మన వాళ్ళకి అర్థమే కాదు. మనుషులు ఇంపార్టెంట్ అయిపోతారు దేవుని కంటే, ప్రోగ్రాములు ఇంపార్టెంట్ అయిపోతాయి దేవుని కంటే. ఆగకూడదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ గాడ్, తర్వాతే మనుషులు. నువ్వు ఉన్నావు కాబట్టే వాళ్ళతో మాట్లాడుతున్నావు. నువ్వు చచ్చిపోతే ఎట్లా మాట్లాడతావు? నీకు బ్రతికిచ్చింది ఆయనే, లైఫ్ ఇచ్చింది ఆయనే. ఫస్ట్ గాడ్, ఆఫ్టర్ వరల్డ్. ఫస్ట్ గాడ్. నువ్వు ఉన్నావంటే ఆయన వల్లే. నీవు కలిగి ఉన్నదంతా ఆయన వల్లనే కదా. అందుకండి ఆకాశ పక్షులు ఆయన వైపు చూస్తాయి. చెప్పండి, ఎవరి వైపు? మనుషుల వైపు. మనుషుల వైపే. వాడేమే బాగా డెవలప్ అయిపోతున్నాడు, నేనేమో ఇట్లే ఉన్నాను, వాడేమో అట్లయిపోతున్నాడే. కథ చెప్తావాని కథ. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొంతమంది అయ్యో నేను బాగా డెవలప్ అయిపోయినానని సంబరపడిపోయే మరికొంతమంది. వాళ్ళనే చూసుకుంటున్నా. గుర్తుపెట్టుకో, నిన్ను నువ్వు చూసుకోవద్దు. మొట్టమొదటగా దేవదేవుని వైపే నీ కన్నులు ఉండాలి. ప్రతినిత్యము దాసుని యొక్క కన్నులు యజమానుని తట్టు ఉన్నట్లు, దాసుని చేతులు యజమానుని తట్టు ఉన్నట్లు, మన ప్రభు అయిన దేవుని తట్టు మన కన్నులు మన చేతులు ఎప్పుడు ఉండాలి. మనుషుల దగ్గర చాపకూడదు, మనుషుల వైపు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మన కన్నులు దేవుని వైపే ఉండాలి. ఆమె చెప్తారా? ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు దేవునితోనే మొదలు పెట్టాలి. రాత్రి ముగిస్తున్నావు ఆ దినాన్ని దేవునితోనే ముగించాలి. ఒక నెలను ప్రారంభిస్తే దేవునితోనే ప్రారంభించాలి. ఒక వర్క్ వెళుతున్నావా ఆ దినము దేవునితోనే ప్రారంభించాలి. ఒక వ్యాపారం దేవునితోనే ప్రారంభించాలి. నీ జీవితంలో నువ్వు దేవునికి ప్రయారిటీ ఎంత ఎక్కువగా ఇస్తావో అంత ప్రయారిటీ దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఆయన మాట ఎంత వింటావో నీ మాట ఆయన వింటాడు. ఆమేన్. నువ్వు ఎంతగా ఆయనకు లోబడతావో నువ్వు అడిగిందల్లా ఆయన చేస్తాడు. ఆయన మాటను వదిలేసి ఆయనకు లోబడడం మానేసి దేవుడా నన్ను ఆశీర్వదించు, నాకు విడుదల ఇచ్చేయి, నాకు స్వస్థత ఇచ్చేయి, నాకు సమాధానం ఇచ్చేయి, నాకు అది ఇచ్చేయి, ఇది ఏమీయడు. ఫస్ట్ లోబడితేనే. లోబడకుండానే నీకు ఏమీ లేకుండానే ఇలా లోబడకుండా ఉండవు. ఇంక అన్నీ ఇస్తే అసలు లోబడతావా? దేవుని యొద్ద లోబడే అనుభవం కావాలి. ఆకాశ పక్షుల్ని అందుకే వాటిని పోషిస్తున్నాడు. ఎందుకు తెలుసా? అవి ఆయన వైపు చూస్తున్నాయి. చెప్పండి, ఎవరి వైపు? ఎస్. కానీ మనుషులు 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్స్ ఉంటారని చెప్పాను నేను. ఒకటి దేవుని వైపు చూసేవారు, ఇంకొకటి దేవుని వైపు చూడని వారు. నువ్వు ఏ గుంపులో ఉండాలంటే దేవుని వైపు చూసే గుంపులో ఉండాలి. ఆ గుంపులో నువ్వు ఉండగలిగితే నువ్వు దేవుడి ఎక్స్పెక్టేషన్లో నువ్వు ఉన్నట్లే బహుశ్రేష్ఠులు. చెప్పండి, మీరు ఏమి శ్రేష్ఠులు? బహుశ్రేష్ఠులు. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంకి వెళ్దాం వేగంగా. ఏం రాయబడిందో చూడండి. అక్కడ రాయబడింది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 28వ వచనంలో 2వ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక్క దాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలు వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మరి మీకు నిశ్చయముగా వస్త్రము ధరింపచేయును గదా. హల్లెలూయా చెప్తారా? ఆహారానికి ఒక ఉదాహరణ, వస్త్రానికి ఒక ఉదాహరణ. ఆహారానికి ఆకాశ పక్షులను ఉదాహరణగా చెప్పాడు, వస్త్రానికి అడవి పువ్వులను ఉదాహరణగా చెప్తున్నాడు. ఈ అడవి పువ్వులు దేవుడే వాటిని ఏం చేస్తున్నాడంట? 30వ వచనంలో దేవుడే వాటిని ఏం చేస్తున్నాడంట? అలంకరించిన ఎడల. అడవి పువ్వులు అంటే సహజంగా భూమిలో నుండి వస్తుంది చూడండి. ఆ పువ్వులు చూడడానికి
ఎంత కలర్ఫుల్గా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది. దాన్ని ఎవరైనా నాటారా? దాన్ని ఎవరైనా ఆర్డర్ చేశారా? లేదండి. అది ఎంతో ఆర్డర్గా, ఎంతో ఆ స్క్రీనరీ చూడడానికి ఎంత ఉల్లాసంగా ఉంటుంది, ఎంత సంబరంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. కారణం ఏమిటి అని అంటే ఆ అడవి పువ్వులను అంత అలంకారముగా అలంకరించింది దేవదేవుడు. హల్లెలూయా. సాలొమోను కూడా అలాగ అలంకరించబడలేదు అంటున్నాడు. ఎందుకు సాలొమోను అనంటే, సాలొమోను కట్టిన ఆలయంలో గంభీరమైన ఆలయం కట్టాడు. ఆయన భవంతులు, ఆయన యొక్క భవనాలు, ఆయన ఉన్న అంతఃపురం అంటే సాలొమోను దినములలో చాలా అంగరంగ వైభవంగా కట్టడాలు ఉన్నాయన్నమాట అలంకారంతో. అట్లా అంత అలంకారంతో సాలొమోను కట్టినా కూడా దేవుని అలంకారం ముందర ఏమీ లేదు అని చెప్తున్నాడు అక్కడ దేవుడు. హల్లెలూయా చెప్తారా? అంటే లోకంలో ఎంత అలంకారం ఉన్నా కానీ దేవుని యొక్క అలంకారం ముందర మనిషి అలంకారం ఏమీ లేదు. అయితే ఏం చెప్పొస్తున్నాడు అనంటే, ఆకాశ పక్షులకు నేను పోషిస్తున్నానే, మిమ్మల్ని నేను పోషించలేనా? అవి నా వైపు చూస్తున్నాయి, అందుకు నేను పోషిస్తున్నా, కానీ మీరు చూడట్లే అని దేవుడు అంటున్నాడు. అడవి పువ్వుల్ని నేను అలంకరిస్తూ ఉన్నాను. అడవి పువ్వుల్ని అవి ఉదయం ఉంటుంది, పొయ్యిలో వేయబడుతుంది, దాన్నే అలంకరిస్తూ ఉంటే మిమ్మల్ని నేను అలంకరించలేనా? మీకు వస్త్రాలు ఇవ్వలేనా? అల్ప విశ్వాసులారా అంటున్నాడు. అల్ప విశ్వాసులు దేవుని దగ్గరికి ఆహారం కొరకో, దేవుని దగ్గరికి వస్త్రాల కొరకో నువ్వు రాకూడదు. దేవుని దగ్గరికి ఏదో ఒకటి ఎదురు చూసో మనం రాకూడదు. దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే, ఈ ప్రాణం ఇచ్చాడు ఆయన, ఈ దేహాన్ని ఇచ్చాడు ఆయన. ఈరోజు నా లోపల ప్రాణం ఉందంటే ఆయన పెట్టిన ప్రాణమే. ఈ శరీరం ఆయన చేసిందే, దీంట్లో ఉన్న ఊపిరి ఆయనదే. కాబట్టి నేను ఆయనకు స్తుతి చెల్లించడానికి వస్తున్నా. నన్నదర్ ఇదంతా వస్త్రాల కోసం కాదు, ఆహారం కోసం కాదు. ఆ దేవునికి దగ్గరికి నువ్వు వస్తే ఇది ఇస్తాడు. వస్త్రాలు ఏం కావాలి, ఇంకా వస్త్రాలే కాదు, ఇంక మన యొక్క ఎవరి నిత్యావసరం ఏమో అవన్నీ ఇస్తాడు. కానీ నిత్య అవసరాల కొరకు దేవుని దగ్గర కాదు, దేవుడే నాకు కావాలి అని దేవుని దగ్గరకు వస్తే మన నిత్య అవసరతలు దేవుడు ఇస్తాడు. కానీ మనిషి దేవుని దగ్గరకు అట్లా రావట్లే, అవసరతల కోసమే వస్తున్నాడు మనిషి. అలాంటి అవసరతల కోసం వచ్చేవాడికి అరాకొరే ఉంటుంది, సంపూర్ణంగా ఉండదు. కాబట్టి నువ్వు ఎలాంటి క్రైస్తవుడిగా ఉంటున్నావు? చాలామంది క్రైస్తవులు ఎప్పుడు వెళ్తుంటారంటే మందిరాలకి అరుదుగా వెళ్తుంటారు. కొందరైతే అరుదుగా కూడా వెళ్ళరు. కొందరైతే 3 సార్లే వెళ్తుంటారంట మందిరానికి. ఎప్పుడప్పుడు చెప్పండి, 3 సార్లే వెళ్తుంటారంట మందిరానికి కొంతమంది అయితే లైఫ్ టైంలో. మొదటిది బిడ్డ పుట్టినప్పుడు పేరు పెట్టడానికో, లేకపోతే ఏదో ఒక సెరమనీ, ఏదో ఒక ప్రోగ్రాం, దానికోసం మందిరంకి వెళ్తారంట. తర్వాత వాడు పెద్దోడైపోయి పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి చేసుకునేదానికి మందిరంకి వెళ్తాడంట. తర్వాత ఇంకో వాడు సచ్చి పాడం మోసేటప్పుడు దేవాలయంలో పెట్టేసి ఎత్తుకొని పోతారు వాని బాడీని. హల్లెలూయా, ఆమె చెప్తారా? అర్థమైందా? అది కాదండి క్రైస్తవ జీవితం. నిత్యం వెతకాలి. రోజు అన్నం తింటలే, ఆపేవా? ప్రతి సెకండు, ప్రతి నిమిషం గాలి పీల్చుకోవట్లే, ఆపేవా? ఆ గాలి ఎవరిది అనుకుంటున్నారు? ఒక రోజుకి పీల్చే గాలికి నువ్వు రెంట్ కట్టాలంటే లైఫ్ అయిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఈ గాలికి కూడా రెంట్ పెట్టుంటే బాగుండు దేవుని స్తోత్రం. ఈ గాలికి అమౌంట్ పెట్టుంటే బాగుండు, చచ్చి ఊరుకునేవాళ్ళం. దేవుడు మనకి ఎన్నో వసతులు కలగజేస్తున్నాడు, ఎన్నో దీవెనలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. నా బ్రదర్ பிரசங்கம் முடிக்காம நான் பண்ண மாட்டேன் பிரதர். ஆமாம், பிரசங்கம் முடியணும். ஹல்லேலூயா. நான் இப்போ தான் பிரசங்கம் பண்ணினுக்கிறேன். ஆமாம்,
பிரசங்கத்தை கர்த்தர் பட்சத்தில் நின்று பேசினுக்கிறேன். ஆமென், ஹல்லேலூயா. 11:30 தான் முடியும். 11:30க்கெல்லாம் முன்னே எதுவும் பண்ண முடியாது பிரதர். ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఆమెన్ చెప్తారా? హల్లెలూయా. నేను అదే మాట్లాడుతున్నాను ఇప్పుడు. నీ అవసరతల కోసం దేవుని దగ్గరకు వస్తే అట్లే ఉంటుంది. కోదును అట్లా ఉండొద్దు, మార్చుకో. నీ కుమారుడు ఇచ్చాడు, ఎక్సలెంట్. ఆ బిడ్డ దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. అర్థమైందా? ఇక్కడ అవసరాలకి చేసే చర్చి కాదు, పాస్టర్ని కాదు. ఆమెన్, హల్లెలూయా. చెప్తారు గట్టిగా. నేను మనుషుల్ని ఎప్పుడు మెప్పించను, మనుషుల్ని అదేమంటారు అట్లా హైలైట్ అట్లా చేయను, మళ్ళీ నొప్పించను కూడా నొప్పించను. హల్లెలూయా చెప్తారా? మెప్పించను, నొప్పించను. హల్లెలూయా చెప్తారా? ఎందుకనంటే నొప్పిస్తే బాధపడతారు, మెప్పిస్తే దేవుడు మెప్పు వాళ్ళకి వెళ్ళిపోతుంది. నో, మెప్పించనకూడదు, నొప్పించనకూడదు. మెప్పించాల్సింది ఎవరిని? దేవుణ్ణి. హల్లెలూయా చెప్తారా గట్టిగా? కాబట్టి మనము ఎవ్రీ నీడ్స్, ఎవ్రీ సప్లిమెంట్ మనకి ఎవరు ఇస్తూ ఉండేది? దేవుడు ఇస్తున్నాడు. అందుకని మనం ఎవరిని వెతకాలి? దేవుని వెతకాలి. దేవుని వెతికితే నీకేమేమి ఇస్తాడు? ఆ వాక్యంలో చదువుకుందాం, 32వ వచనంలో. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. ఆమె చెప్పాలి గట్టిగా. మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. ఏవన్నీ? అయ్యా, ఈ ఆలయంలో కూర్చున్నా మీకు ఏం కావాలో నాకు తెలీదు, మీ పక్కల వాళ్ళకి తెలీదు, కానీ పరలోకపు తండ్రికి తెలుసు. మీ ఏ అవస్థలో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, మీకు ఏం కావాలో ఎవరికి తెలుసు? నీ పరలోకపు తండ్రికి తెలుసు. తెలిసిన ఆయనకి ఇవ్వాలని కూడా తెలుసు. అయితే ఎందుకు ఇవ్వకపోతున్నాడు? మీరు ఆయనను, రాజ్యాన్ని వెతకడం మానేశారు, ఆయన నీతిని వెతకడం మానేశారు. మీ నీతిని వెతుక్కుంటున్నారు, లోకంలో ఉండే నీతిని వెతుక్కుంటున్నారు. అలాగే వారు మీ రాజ్యాన్ని వెతుక్కుంటున్నారు, దేవుని రాజ్యాన్ని పట్టించుకోలేదు. ఈ లోకంలో ఉండేది దేవుని రాజ్యం కాదమ్మా, ఈ లోకంలో ఉండేది సాతాను రాజ్యం. మనుషులు సాతాను రాజ్యంలో ఉన్నారు, మనుషులు సాతాను రాజ్యాన్ని వెతుకుతూ ఉన్నారు. అయితే దేవుని రాజ్యం గురించి నేను ఇంకా పోలేదు. దేవుని రాజ్యం అంటే ఏమిటి, దేవుని నీతి అంటే ఏమిటి, దాన్ని ఎలా వెతకాలి అనేది ఇంకా అంశానికి పోలేదు. నేను ఇంకా దానికి పోయినప్పుడు చెప్తాను. దేవుని రాజ్యం ఎలాగుంటుంది, ఎక్కడ ఉంటుంది, దేవుని రాజ్యం వెతకటం అంటే ఏమిటి, దేవుని రాజ్యాన్ని ఎలా వెతకాలి, అసలు దేవుని రాజ్యాన్ని మనం ఏ రూపంలో వెతకాలి అనేది మనం చూడబోతుంటున్నాం. ఆ సందేశానికి ఇంకా వెళ్ళలేదు. అయితే ఎందుకు వెతకాలి అనే ఒక కారణమును బట్టియే మనం ఇప్పుడు చూస్తూ వస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అవునండి, ఇది తెలియలేదు క్రైస్తవులకు కూడా. ఆయన రాజ్యాన్ని వెతకడం తెలియలేదు, ఆయన నీతిని వెతకడం తెలియలేదు. చర్చికి వచ్చి పోయేదే పెద్ద విషయం అనుకుంటున్నారు చాలామంది. చర్చికి వచ్చి పోయేదే పెద్ద భారం అనుకుంటున్నారు చాలామంది. అదే నువ్వు భారంగా అనిపిస్తే నీ లైఫ్లో ఏది ఆశీర్వాదం పొందలేవు. అనుదినం దేవుణ్ణి సేవించి తీరాల్సిందే. హల్లెలూయా. కాబట్టి ఇది అన్నమాట మొదటి టాపిక్. రెండవ అంశానికి నేను వెళ్తాను. దేవుణ్ణి మనం ఎలా వెతకాలి? హౌ టు సీక్ టు గాడ్. ఎలా వెతకాలి దేవుణ్ణి? ఇప్పుడు ఎందుకు వెతకాలో ఇంతసేపు మాట్లాడుకున్నాం. ఒకటి, ఆయనను కనుగొనాలంటే వెతకాలి, ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి వెతకాలి, ఆయన మనుషుల దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి వెతకాలి, నెమ్మది నీకు కావాలంటే నువ్వు వెతకాలి, నీకు సంతోషం కావాలంటే వెతకాలి, నువ్వు నిత్యం బ్రతకాలంటే వెతకాలి, నీకు కావలసిన సమస్త వనరులను దేవుడు నీకు అనుగ్రహించాలంటే నువ్వు వెతకాలి బ్రదర్. నువ్వు వెతికితే అనుగ్రహిస్తాడు, నీ దీవించబడతావు. అది మాత్రం కాదు. హల్లెలూయా. ఆమె చెప్తారా? అది మాత్రం కాకుండా దేవుణ్ణి వెతికితే ఇంకా చాలా లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ దేవుడు మనకు అనుగ్రహించిన దేవుడుగా ఉంటున్నాడు. అయితే ఆయన ఇవన్నీ మనం పొందుకోవాలంటే ఎలా వెతికితే పొందుకుంటాం? రైట్. నెంబర్ 1 వెళ్దాం రండి ఫాస్ట్గా. మనం దేవుని ఎలా వెతకాలో సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఆ వచనము
మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో, సామెతల గ్రంథము 17వ వచనం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఎట్లా వెతకాలంట? జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. హల్లెలూయా. ఎట్లా వెతకాలంట? అమ్మా, హౌ టు సీక్, ఎలా వెతకాలి? జాగ్రత్తగా, కేర్ఫుల్లీ. దేవుణ్ణి అనాలోచితంగా కాకుండా, ఏదో వెతుకుతున్నామని వెతకకుండా జాగ్రత్తగా వెతకాలి. ఆమేన్. అజాగ్రత్తగా కాదు, అశ్రద్ధగా కాదు, ఏదో వెతికినట్లుగా కాదు, జాగ్రత్తగా వెతకాలి. ఒక లోక సంబంధమైన ఒక అధికారిని మీరు మీట్ అవ్వాలి, కలవాలి అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి వీలు పడదు. అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడు కలవాలి, ఎక్కడ కలవాలి అని టైం, డేటు, ప్లేసు అవన్నీ వారు చెప్తారు. అక్కడ కలవాలి. సరే, ఆ టైము, డేటు వెళ్ళిపోయినావు. అక్కడికి వెళ్ళిపోయిన వెంటనే పలానా ఆయన వచ్చినాడంటే వదిలేస్తారా? అపాయింట్మెంట్ తీసుకున్నావు కదా, ప్లేస్ చెప్పబడింది కదా, టైం చెప్పబడింది కదా, నేరుగా డోర్ తెచ్చుకొని లోపలికి వెళ్ళిపోతామా? ఏం చెయ్యాలి? అధికారి పలానా స్థలానికి రమ్మన్నాడు 10 గంటలకి, నువ్వు 9:30కే వెళ్ళిపోయినావు. ఇప్పుడు 10 గంటలు కావస్తుంది. అబ్బా 10 అయిపోయింది, నేను లోపలికి వెళ్తానని డోర్ తెరుచుకొని లోపలికి వెళ్తామా? 10 అవుతుంది, అధికారి రాలే. 10:30 అవుతుంది, అధికారి రాలే. 11 అవుతుంది, అధికారి రాలే. వెళ్ళిపోతావా? ఎందుకని? ఏదో నీకు కావాలి, ఏదో ఆయన దగ్గర అవసరం ఉంది నీకు. ఏం చేస్తావు ఆయన వచ్చే వరకు? సరే, ఆయన 11 గంటలకు వచ్చినాడండి. 11 గంటలు రాగానే పలానా వ్యక్తిని పిలవండి అని టక్కుని పిలిచేస్తాడా? వెయిట్ చేయాలి. 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు. అధికారి పలానా ఆయన వచ్చినాడు పిలువు అని చెప్పేంతవరకు అక్కడే కాసుకో ఉండాలి. హల్లెలూయా. ఒక ఆఫ్టర్ ఆల్ లోక సంబంధమైన అధికారికే ఇంత ఉన్నట్లయితే, సర్వాధికారి, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సృష్టికర్త ఆయనను వెతకటం ఎంత కేర్లెస్. ఒక అధికారికే ఇంత సమయాలు వెచ్చిస్తుంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి జాగ్రత్తగా వెతికితే దొరుకుతాడు. అది కూడా జాగ్రత్తగా, కేర్ఫుల్గా వెతకాలి. అదే దేవుడు చెప్తున్నాడు. ఊరికే ఎవరికల్లా వారికి దర్శనం అవడు ఆయన, ఎవరికల్లా వారికి కనబడడు. వాళ్ళకి దేవుడు అవసరం లేదు, దేవుడిచ్చేది అవసరం కాబట్టి తీసుకొని వెళ్ళిపోతుంటారు. దేవుడు కావాలి అనేవాళ్ళు ఫ్యూ ఆఫ్ పర్సన్స్ మాత్రమే ఉంటారు లోకంలో. దేవుడు కావాలనే వాళ్ళు కొంతమందే ఉంటారు. దేవుడు ఇచ్చేది కావాలనే వాళ్ళు లోకంలో ఎక్కువ మంది ఉన్నారు. దేవుని వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని అవసరతల కోసం ఉపయోగించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవునికి ప్రియముగా జీవించే వాళ్ళు కొంతమందే ఉంటారు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళు కొంతమందే ఉంటారు. దేవునికి భయపడే వాళ్ళు కొంతమందే ఉంటారు. దేవుడికి లోబడేవారు కొంతమందే ఉంటారు. అలాంటి వారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా చెప్తారా? నువ్వు ఆయనను వెతకాలి. ఎలా వెతకాలి అనంటే జాగ్రత్తగా వెతకాలి. పక్కలో చెప్పండి, ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తారు. లూకా సువార్తలో 15వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్తారు కదా. ఒక ఉపమానంలో కూడా వెతుకుటను గురించి చెప్తూ ఒక మాట ఉపమానంలో రీతిగా చెప్తాడు. చూడండి, 8వ వచనంలో 15:8, ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. అది దొరికినప్పుడు చాలమ్మా, ఎట్లా వెతకదా? దారిపోయింది, దాన్ని ఆమె కనుగొనాలంటే ఎట్లా వెతకాలి?
జాగ్రత్తగా వెతకాలి. ఒక పోగొట్టుకున్న నాణ్యాన్ని స్త్రీ ఇంతగా వెతుకుతుంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఒక మనిషి కాదు, ఆయన ఆశ కాదు. ఆయనను కనుగొనాలంటే జాగ్రత్తగా వెతికితే మాత్రమే కనుగొంటాం. హల్లెలూయా. ఎట్లా వెతకాలి బ్రదర్? జాగ్రత్తగా వెతకాలి, భయభక్తులతో కూడా వెతకాలి, భయముతో వెతకాలి దేవుణ్ణి. ఆయన సన్నిధిని అలాగున వెతికినప్పుడే మీరు ఆయనను కనుగొంటారు. హల్లెలూయా. లేదంటే ఈ బిల్డింగ్ను చూసిపోతారు అంతే, లేదంటే ఇక్కడ ఉన్న జనాలను చూసిపోతారు అంతే. చాలామంది జనాలు పక్కలో ఉండే వాళ్ళు చూసిపోతున్నారు, దేవుణ్ణి చూడట్లేదు, దేవుని స్వరాన్ని వినట్లేదు, దేవుని మాటకు లోబడట్లేదు. ఎప్పుడు వదిలేస్తాడా, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు వదిలేస్తాడా, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఇంకా కొంతసేపు చెప్తే బాగున్నాయి, ఇంకా కొన్ని మాటలు దేవుడు నాకు మాట్లాడితే బాగున్నాయి అనేవాళ్ళు ఫ్యూ ఆఫ్ పర్సన్స్. ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా వెదికే వాళ్ళకే కనబడతాడు. ఎందుకు అనంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు అండి. లోకంలో ఉండే దేవుళ్ళలాగా కాదండి. వ్యభిచార దేవుడు, వేశ్య దేవుడు, ఈ పక్క ఒక ఇద్దరిని ఆ పక్క ఒక ఇద్దరిని పెట్టుకొని ఇట్లా పెళ్లి చేసుకొని అట్లాంటి దేవుడు కాదండి. అవన్నీ పాపిష్టి భ్రష్టు వ్యభిచారులు. మనుషుల కంటే ఇంకా నీచమైన మనుషుల నయం వాళ్ళకంటే. స్తోత్రం, హల్లెలూయా. గుట్టుగా ఒక భార్య ఒక భర్త పెట్టుకొని ఉంటారు. దానికి మించి ఓపెన్గానే మాట్లాడతా ఉండే వాస్తవమే. హల్లెలూయా చెప్తారా? ఉండే వాస్తవమే. ఆమె హల్లెలూయా చెప్తారా? వాళ్ళకే మా దేవుళ్ళకే ఉంది కాబట్టి మాకు కూడా అన్నీ ఉన్నాయని వాళ్ళు పెట్టుకుంటున్నారు అన్నీ. కానీ దేవుడు నిజంగా నియమించింది ఒకటే. ఆమె చెప్పాలి గట్టిగా, అర్థమైంది. అలాంటి దేవుడు కాదండి, అవన్నీ దేవుళ్ళు కాదండి. దేవుడు ఒక్కడే, సర్వభూమికి దేవుడు ఒక్కడే. ఆ దేవుడు పరిశుద్ధుడు. ఆ దేవుడిలో పాపం లేదు, ఆ దేవుడిలో అన్యాయం లేదు, ఆ దేవుడిలో అతిక్రమం లేదు. ఆ దేవుడిని నువ్వు వెతకాలంటే, ఆ దేవుడిని నువ్వు కనుగొనాలంటే అంత తారస్థాయికి నువ్వు కూడా వెళ్తేనే కనుగొంటావు. ఏదో సాధారణంగా బ్రతికేసి నేను క్రైస్తవుడు అనుకొని దేవుడు నేను కనుగొంటానంటే కుదరదు. బైబిల్ గ్రంథం చాలామంది చదువుతారు. చదివిన బైబిల్ గ్రంథంలో ఎంతమంది దేవుని కనుగొన్నారు? చదివిన బైబిల్ గ్రంథంలో నుండి దేవుణ్ణి ఎంతమంది నేర్చుకున్నారు? అందరూ బైబిల్ నేర్చుకుంటారు, కానీ బైబిల్లో నేర్చుకునేది బైబిల్లో ఉన్న దేవుని నేర్చుకోవడానికి బైబిల్ నేర్చుకునేది. చాలామంది బైబిల్ మాత్రమే నేర్చుకుంటారు, బైబిల్లో ఉన్న దేవుని వదిలేస్తారు. బైబిల్ అందరూ చదువుతారు అందరూ. ఎందుకనంటే బైబిల్ చదవాలి నా బాధ్యత అని. ఎంతమంది బైబిల్ చదివి బైబిల్లో ఉన్న దేవుని నేర్చుకున్నారు? బైబిల్లో ఉన్న దేవుని ఎంతమంది ఎరిగారు? బైబిల్లో ఉన్న దేవుని ఎంతమంది తెలుసుకున్నారు? తెలుసుకోవట్లే. అదే ప్రాబ్లం. నువ్వు ఎంత చదివావని కాదు, చదివిన దాంట్లో నుండి నీకు ఎంత నేర్చుకున్నావు అర్థమయ్యింది దేవుడు. అప్పుడు అర్థమైతే నీ బ్రతుకు అంతటా వ్యర్థంగా ఉండదు, నీ బ్రతుకు దీవెనకరంగా ఉంటుంది. ఆమె చెప్తారు గట్టిగా. ఎట్లా వెతకాలంటే దేవుణ్ణి జాగ్రత్తగా. పక్కలో చెప్పండి, ఎలా వెతకాలంట? జాగ్రత్తగా వెతకాలి. జాగ్రత్తగా వెతకాలి దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి. రెండవది మనం చూద్దాం, దేవుణ్ణి మనం ఎలా వెతకాలి? పూర్ణ హృదయముతో వెతకాలి. చదవండి యెర్మీయా ప్రవచన గ్రంథం 29:13. యెర్మీయా ప్రవచన గ్రంథం 29:13. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. ఎలా వెతకాలంట? పూర్ణ మనస్సుతో. హల్లెలూయా. ఎలా వెతకాలంటమా? పూర్ణ మనస్సుతో వెతకాలంటమా. మన జీవితంలో మనకు అపూర్ణ మనసు ఉందా? అపూర్ణ హృదయం ఉందా? లేదండి. పూర్ణ మనస్సుతో మనము ఆయనను వెదికిన ఎడల, విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. మనస్సు పూర్ణమవ్వాలి. ఏమవ్వాలి? మనస్సు పూర్ణమవ్వాలి, పరిపూర్ణమవ్వాలి. మనస్సులో పనికిమాలిన ఉంటాయి,
పాపిష్టి కార్యాలు ఉంటాయి, దేవుడికి ఇష్టం లేని ఉంటాయి. అలా ఉన్నప్పుడు దేవుని కనుగొనలేవు. మనస్సు పరిపూర్ణతలోకి రావాలి, మనస్సులోకి దేవుడు రావాలి, పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. ఈ మనస్సు పరిపూర్ణమైన మనస్సు నీవు కలిగితే తప్ప దేవుడు నిన్ను బతకలేవు. ఈరోజు చాలామందికి ద్విమనస్సు, రెండు రకాల మనస్సు ఉంటుంది. సగం దేవుడు ఉంటాడు, సగం దయ్యం ఉంటుంది, సగం లోకం ఉంటుంది, సగం అట్లుంటుంది. ఆఫ్ ఇది చెప్పేటప్పుడు ఇట్లా వింటాడు, అది చెప్పేటప్పుడు అట్లా వింటాడు. హల్లెలూయా. లాస్ట్కి ఏమవుతుంది? రెండు మనస్సులు. చివరికి అతడు ఎక్కడికి వెళ్తాడంటే ద్విమనస్సుకుడు ఏమి చేయడం అని రాయబడింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ద్విమనస్సుకులారా అంటున్నాడు. రెండు మనస్సులు. 4వ అధ్యాయం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఆమేన్. ఏ మనస్సు అంట? ద్విమనస్సు అంటే రెండు మనస్సులు. అంటే మనిషికి రెండు మనసు ఉంటుందా, ఒకటే ఉంటుందా? మామూలుగా మైండ్ ఒకటేనా? ఒకటే కదా. హల్లెలూయా. ఆ మైండ్లోనే రెండు మైండ్లు మళ్ళీ ఒకటే ఉండాలా. కానీ ఏమంట? ద్విమనస్సు. మంచి మనసా, చెడ్డ మనసా? కొంచెం మంచిది, మితంతా చెడ్డది. స్తోత్రం. హల్లెలూయా. కొంచెం మంచిది, మితంతా చెడ్డది. అప్పుడు ఎలాగా దేవుడిని వెతకగలుగుతారు? అందుకే మీ మనసు మారాలి. అందుకే అక్కడ రాస్తున్నాడు, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మీ హృదయములను, మీ మనస్సులను ఎవరండి పరిశుద్ధపరచగలరు? ఏది పరిశుద్ధం చేయగలదండి మిమ్మల్ని? మీ మనస్సుని ఎవరైనా పరిశుద్ధపరచగలరా? లోకంలో మనము వేసుకున్న డ్రెస్సు మనసుని పరిశుద్ధపరచగలదా? మనం కలిగి ఉన్న ధనం మనల్ని పరిశుద్ధపరచగలదా? మనం కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు మనల్ని పరిశుద్ధపరచగలదా? నీకున్న టాలెంట్లో పరిశుద్ధపరచగలదా? నువ్వు వేసుకుంటున్నటువంటి సెంటు, నువ్వు వేసుకుంటున్న సోపు, నువ్వు వేసుకుంటున్న ఇంకేమేమి వేసుకుంటున్నావు కదా నీ ఒళ్ళుకి, అవేమన్నా పరిశుద్ధపరచగలదా? ఏది పరిశుద్ధపరచలేవు. నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి అంటే ప్రభు అయిన యేసు మాత్రమే. హల్లెలూయా చెప్తారా? ప్రభు అయిన యేసు మాత్రమే. అది ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఒక మానవుడు తన మనసుని శుద్ధి చేసుకోవాలి అని అంటే యేసు దగ్గరికి చచ్చినట్టు రావాల్సిందే. నాకు వద్దురా అంటే నీ సావురా అని వదిలేయాలి అంతే. వద్దురా అనేవాడికి ఆ సావు. హల్లెలూయా చెప్తారా? నాకు పరిశుద్ధం కావాలి అనుకునేవాడికి ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ రంగైనా, ఏ భాష అయినా, ఎవడైనా పరిశుద్ధం కావాలి అంటే యేసు దగ్గరికి రావాల్సిందే. హల్లెలూయా. లోకంలో ఉండే భక్తి అంతటా బాహ్యానికి సంబంధించిన, శరీరానికి సంబంధించినవే, అంతరంగానికి సంబంధించింది కానే కాదు. ఒకటి యేసు దగ్గరికి వచ్చినప్పుడే నీ మనస్సును పరిశుద్ధంగా మారుస్తాడు, నీ హృదయాన్ని పరిశుద్ధంగా మారుస్తాడు. ఆ పరిశుద్ధతలోనికి ఎవరైతే వెళ్తారో వారు మాత్రమే పూర్ణ మనసుతో దేవుణ్ణి వెతుకుతారు, వారు మాత్రమే కనుగొంటారు. నువ్వు కనుగొనాలంటే నీ మనసు పూర్ణంగా మారాలి, నీ మనస్సు పరిపూర్ణంగా మారాలి, ద్విమనస్సు పోవాలి. జన్మం స్వభావంలో వచ్చిన మనసులు పోనే పోదు చాలామందికి, అదే మనసు ఉంటుంది. ఎంతైనా చెప్పు, ఆ మనస్సు పోవాలి. అది పోతేనే నువ్వు గెలిచిన వాడు అవుతావు, నిలుస్తావు. కనుక జన్మ పాపం వలన మీ తల్లి దగ్గర నుంచి వచ్చిన మనస్సు, నీ తండ్రి దగ్గర నుంచి వచ్చిన మనస్సు, అది పాతది, అది ప్రాచీనమైనది, అది వదులుకోవాలంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ మనస్సు వదులుకోవాలి అంటున్నాడు, ఆ మనస్సును వదిలిపెట్టాలి అంటున్నాడు. ఒక కొత్త మనస్సు యేసయ్య ఇస్తాడు, అది పొందినవాడే నిజమైన క్రైస్తవుడు. ఎఫెసీయులు 4వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటున్నది 22వ వచనంలో,
కావున కావున మునుపటి ప్రవర్తన మునుపటి విషయములో అయితే మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని స్వభావాన్నే వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చెప్పండి, వదులుకొని ధరించుకొనవలెను. హల్లెలూయా. ఇప్పుడు మీరు సిస్టర్స్ ఉన్నారు, వారు శారీ కట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఈ శారీ మీద ఇంకో శారీ కట్టుకోగలమా? బ్రదర్స్ ఉన్నారు, ఒకవేళ ప్యాంటు షర్ట్ మీదనే ఒకవేళ వేసేయచ్చేమో అట్లా. హల్లెలూయా చెప్తారా? కానీ ప్రాపర్గా ఉంటుందా? ఇది తీసివేయబడితేనే ఇంకొకటి ధరించుకోగలుగుతాం. కాబట్టి నీ జీవితంలో ప్రాచీన స్వభావాలు నీలో నుండి వదిలిపోకపోతే నూతన స్వభావాలు ఎప్పటికీ రాదు. నువ్వు నూతన స్వభావం నీలో రాకపోతే నువ్వు ఎట్లా ఉంటావో అట్లే ఉంటావు. నిత్య నరకానికే వెళ్తావు, పరలోకానికి గ్యారెంటీగా వెళ్ళవు. చూస్తున్నావు? హల్లెలూయా. ఖచ్చితంగా వెళ్ళవు. అయ్యో ఇన్ని రోజులు చర్చికి వచ్చినావు, ఇవన్నీ అక్రమం చేయవారలరా, దరిద్రుడా పోరా అంటాడు. నీ ఎవడో తెలీదురా. ఎందుకనంటే దేవుడికి కావాల్సింది నీ యొక్క హృదయం, నీ అంతరంగం. నీ జీవితంలో ఆయనకు తావు కావాలి. ఆయన స్వభావంలో నువ్వు రాకపోతే, ఆయన స్వభావాన్ని ధరించకపోతే నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? నువ్వు మతపరమైన వాడువే. స్తోత్రం. హల్లెలూయా. ఆమె చెప్పాలి గట్టిగా. అయ్యా, నీకు లోక సంబంధమైన పాపమే ఆయన కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి దాన్ని వదలలేకపోతున్నావు. నువ్వు దేవుని ప్రేమిస్తే దాన్ని ఈజీగా వదిలేస్తావు. అది చిన్నదైనా పెద్దదైనా. నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదు కాబట్టి దాన్నే ప్రేమిస్తున్నావు, దాన్ని వదలలేవు. చచ్చినా వదలలేవు. అది ఏదైనా కానీ. ఈరోజు చాలామంది చిన్నవే అనుకొని, అదే అండి, ఒక్క బొట్టు విషం చాలు. ఒక్క బొట్టు విషం, అవునా కదా? బొక్కవాని తైలములో చచ్చిన ఈగబడితే ఏమవుతుంది? తైలమంతా ఉందా? తైలమంతా చెడిపోవును. మంచి తైలమే, ఆ తైలంలో ఒక ఈగబడింది, ఆ తైలం అంతటా ఏమవుతుంది? మన జీవితంలో కూడా అంతే బ్రదర్. చిన్నదే కావచ్చు, భార్యకు తెలియందే కావచ్చు, పిల్లలకు తెలియందే కావచ్చు, భర్తకు తెలియందే కావచ్చు. చిన్నదే నీకో, కానీ నీ కొంప కొల్లేరు చేస్తుంది ఆ చిన్నదే. దేవుడు నీలో లేకపోవడానికి కారణం ఆ చిన్నదే. హల్లెలూయా. చిన్నదాన్నే నువ్వు వదులుకోకపోతే ఇంకా పెద్దదాన్ని ఎలా వదులుకోగలవు? అంటే దేవుడికి వాటికి ఏమి ఆలోచన చెయ్యి. అది నీ సర్వనాశనం తెస్తుంటే, నీ సర్వవృద్ధిలోకి తీసుకొచ్చే దేవుడికి చోటు ఇవ్వకుండా మొబైల్ ఫోన్స్లో చిన్న పాపిష్టి కార్యాలకి బానిసలైపోయి దేవుడిచ్చే ఆ వృద్ధిని, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే దీవెనల్ని ఎంతమంది కోల్పోతున్నారు ఈరోజు. ఎంత భయంకరమైన స్థితి. అదే కదా దేవుడు అంటున్నాడు, ద్విమనస్సు ఉంటే వారు దేవుని వెతకలేరు. ద్విమనస్సు ఎలాంటి వాళ్ళు అంటే గోడ మీద పిల్లి లాంటి వాళ్ళు. ద్విమనస్సుకులు ఎలాంటి వాళ్ళు? ఏదైనా మెరకలు చేస్తే ఓహో అని దేవుని స్తుతిస్తారు, జరగకపోతే ఎంత తిడతారో వాళ్ళు. అట్లాంటి వాళ్ళు గోడ మీద పిల్లి. దూకితే ఇలా దూకుతారు, లేదా అలా దూకేస్తారు. ఇలా దూకితే పర్వాలే, అలా దూకేస్తే. అందుకే ద్విమనస్సు ఉండొద్దు. ఒకే మనసు ఉండేవాడికి చావైనా బ్రతుకైనా ప్రభు కొరకే. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఎలా వెతకాలి అనే దాన్ని ప్రారంభించాం. సమయం కూడా అయిపోయింది, ముగిస్తున్నాను. దేవుణ్ణి వెతకాలి ఎలా అంటే జాగ్రత్తగా వెతకాలి. చెప్పండి, ఎట్లా వెతకాలి? రెండవది పూర్ణ మనసుతో వెతకాలి. ఇది టు బి కంటిన్యూ చేద్దాం. వచ్చే వారానికి కంటిన్యూ చేసుకొని మనం ముందుకు వెళదాం. కాబట్టి ఈ వేళల్లో అందరం కూడా ఉన్న పాటన లేచి నిలబడి ప్రభు కొరకు కానుకలు సమర్పిద్దాం. సమర్పించిన తర్వాత మన ముంగురు మడుగు నుంచి వారు మన గుణశేఖర్ అన్న వారి యొక్క మనవడు వాళ్ళ
ప్రార్థన చేసి ఆ బిడ్డకి ఆహారము మొట్టమొదటిగా పెట్టబోతున్నారు. తర్వాత తదుపరి ప్రార్థన చేయబోతున్నారు. లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. ఓ ప్రభు కొరకు పాటలు పాడుతుండగా కానుకలు సమర్పించి తర్వాత ఆ కార్యక్రమానికి వెళ్ళి ఆ బిడ్డని ఆ యొక్క తల్లిదండ్రుల్ని మనము ఆశీర్వదించి దేవుడు దీవించినట్లు మనం చేయబోతుంటున్నాం. కనుక మీరు బాగుండాలని, మీ కుటుంబాలు బాగుండాలని ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, చూడండి, ఎంతోమంది ఈరోజు ఆలయానికి రాలే. మెంబర్షిప్ చర్చిలో ఉంటుంది, కానీ ఆలయానికి రాక ఎంతోమంది ఈరోజు పనులకి, సొంత కార్యాలకి వెళ్తూ ఉంటారు. అది వారికి చినిగిపోయిన సంచి. ఈ వారం సంపాదించేదంతా కూడా పొయ్యిపాలే, ఏది కూడా బ్లెస్సింగ్స్ ఉండదు వాళ్ళకి. అదేది వారికి అర్థం కాదు. అది నేను చెప్పకపోయినా జరుగుతుంది. అది తర్వాత ఏడుస్తుంటారు, కష్టపడుతుంటారు. ఎందుకో మరి ఇది తెలియక చాలామంది పదే పదే చెప్తుంటాం. కానీ ఇజ్రాయేలీలాగా లోబడనొల్లని ప్రజలుగా ఉండొద్దు. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభుతో మాట్లాడదాం. కానుకలు సమర్పించడానికి ముందు మన హృదయాన్ని సమర్పించుదాం. యేసయ్యా, నా హృదయాన్ని మీ చేతిలో ఇస్తున్నాం, మా తలంపులను మీ చేతిలో ఇస్తున్నాం, మా మనస్సును మీ చేతిలోకి ఇస్తున్నాం, మమ్మల్ని మీ చేతికి ఇస్తున్నాం. యేసయ్యా తండ్రి, ద్విమనస్సు నాలో నుండి తీసేయండి ప్రభువా. తండ్రి, నాలో మంచి మనస్సు ఇవ్వండి ప్రభువా, పూర్ణమైన మనస్సు ఇవ్వండి ప్రభువా, పవిత్రమైన మనస్సు నాకు ఇవ్వండి ప్రభువా. నా హృదయంలో ఏ విధమైనటువంటి చీకటి, ఏ విధమైనటువంటి పాపము, ఏ విధమైన అపవిత్రత ఉన్నట్లయితే నీ శిలువ రక్తములో నన్ను కడగమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య నన్ను కడుగు. అందరూ చెప్పండి మాట, యేసయ్య నీ రక్తముతో నన్ను కడుగు, నా తలంపుల్ని కడుగు, నా కళ్ళని కడుగు, నా హృదయాన్ని కడుగు, నా అంతరింద్రియాలని కడుగు, నా బ్రతుకుని కడుగు. ఇది నీకు ఇష్టమైనదిగా కడుగు, నీకు నచ్చినట్లుగా కడగండి నా జీవితాన్ని. దేవా, నాలో అహంకారమైనవి, నాలో నీకు ఇష్టం లేనివి, నా జీవితంలో పనికి రానివి పెరికి పారవేయండి ప్రభువా. నా కొత్త మనస్సునివ్వండి ప్రభువా, నూతన హృదయాన్ని ఇవ్వండి ప్రభువా, నూతన మనస్సునివ్వండి ప్రభువా, నూతన జీవితాన్ని నాకు ఇవ్వండి ప్రభువా. అందరు కూడా ప్రార్థించండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. అందరికీ దేవుడు నూతన హృదయాన్ని ఇస్తాడు ఇప్పుడు, అందరికీ నూతన మనసుని ఇస్తాడు ఇప్పుడు. అందరి హృదయంలోకి ఆయన ఆశీనులోబోతున్నాడు. మీరు వెళ్ళేటప్పుడు యేసు ప్రభుని కలిగిన వారుగా, యేసు ప్రభుని తీసుకొని వెళుతున్న వారుగా, యేసు ప్రభు మీ గుండెలోనికి ఆహ్వానించబడిన వారుగా మీరు వెళ్ళబోతుంటున్నారు. ఖాళీగా వచ్చేటప్పుడు ఖాళీగా వచ్చినటువంటి మిమ్మల్ని వెళ్ళేటప్పుడు దేవుడు సమృద్ధిగా నింపి పంపబోతుంటున్నాడు, ఆశీర్వాదాలతో నింపి పంపబోతుంటున్నాడు. అందరం కూడా కళ్ళు మూసుకోండి, దేవుని వైపు చూడండి, దేవుని వైపు చూడండి, ప్రభుకి ప్రార్థన చేసుకోండి. దేవా, నా జీవితంలోకి, నా బ్రతుకులోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామయ్యా. నాకు సంతోషం కావాలయ్యా, నాకు సమాధానం కావాలయ్యా, నాకు నెమ్మది కావాలయ్యా, మేము బ్రతకాలయ్యా. మాకు తిండి, మాకు ఆహారము, అన్నము, మాకు వస్త్రాలు ఏది కొదువ ఉండకుండా చేస్తావయ్యా. మా ప్రతి వనరులు మీలో తీర్చబడతాయి. మమ్మల్ని సమర్పిస్తున్నా. మీరు మాట్లాడిన మాటలకై వందనాలు. సంఘం అంతటా ఒప్పుకోలు చేస్తున్నారు ప్రభువా. సంఘం అంతటా నిన్ను వారి హృదయంలోకి, ఇంట్లోకి పిలుస్తున్నారు ప్రభువా. ఈ రోజు నుంచి వారి స్థితిగతులు మారిపోవాలి ప్రభువా, వారి కష్టాలు తీరిపోవాలి ప్రభువా, వారి వేదనలు, బాధలు తొలగిపోవాలి ప్రభువా. ఈ రోజు నుంచి వారిని పదోన్నతిలోకి నడిపించండి తండ్రి. వారు ఇంతవరకు ట్రై చేసింది సక్సెస్ కానివి సక్సెస్ అవ్వాలి ప్రభువా. వారు బ్లెస్ అవ్వాలి ప్రభువా, వారు బ్లెస్ అవ్వాలి నాయన. ఇక్కడ నిలబడిన వారిలో ఎవరు దరిద్రులుగా ఉండకూడదు నాయన, ఎవరు కూడా అప్పువాళ్ళుగా ఉండకూడదు నాయన, ఎవరు రోగాల్లో ఉండకూడదు నాయన, ఎవరు పోరాటంలో ఉండకూడదు నాయన. విడుదల కలిగిన వారుగా మార్చండి, స్వతంత్రం కలిగిన వారుగా మార్చండి ప్రభువా. నీ అభిషేకాన్ని ఒక్కొక్కరి మీదకి విడుదల చేయండి పరిశుద్ధాత్ముడా. ఒక్కొక్కరిని మండుచున్న అగ్ని జ్వాలగా మార్చండి ప్రభువా, ప్రకాశిస్తున్న ప్రకాశముగా మార్చండి ప్రభువా.
ప్రతి వారిని వారి చేయి పట్టుకొని నడిపించండి ప్రభా. ప్రతి వారిలో ఉండండి, ప్రతి వారిలో ఉండండి, ప్రతి కుటుంబాల్లో ఉండండి. వారి తలలను హెచ్చించండి, వారి చేతులను బలపరచండి, వారికి శాలరీలు ఇంక్రిమెంట్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, వారికి తండ్రి కొదువ లేని వారుగా మార్చండి. అందరిని దీవించండి నాయన, అందరిని దీవించండి నాయన. అప్పగిస్తున్న అందరినీ ప్రభువా మీ చేతికి సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ కూడా కర్మలు తట్టి ప్రభుకి స్తుతి చెల్లిద్దాం. ఓ పాట పాడుతుండగా ప్రభుకి కానుకలు సమర్పిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటా నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా. శ్రమలు శోధించినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా. శ్రమలు శోధించినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువ. ఓ నీవే కావాలేసయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. కన్నీరే సాంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా. కన్నీరే సాంద్రమైపోయినా తుఫాను అలలే పోయినా. నాతో నీవున్న ధైర్యమే కలిగేనా. పోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా. ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు చెప్పండి ఈ మాటను అందరూ. తుది శ్వాస వరకు నీతో ఉంటా
ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువా. చెప్పండి అందరి మాటలు. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడులేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. కానుకల కొరకు మనం ప్రార్థన చేసుకుని తర్వాత ఈరోజు కుమారుని యొక్క ప్రార్థన చేసి ఆహారం తినిపించడానికి ప్రతిష్ఠ చేయడానికి వచ్చిన వారి కొరకు ప్రార్థన చేద్దాం. కానుకల నిమిత్తము సహోదరులు ప్రవీణ్ బ్రదర్ గారు ముందుకొచ్చి వారు ప్రార్థన చేసిన తర్వాత దైవజనులు వీరి కొరకు ప్రార్థన చేసి ముగిస్తారు. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమానమ్మకముల మా తండ్రి, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభువా, మమ్మల్ని ఇంతవరకు మీరు నడిపించిన కృప బట్టి, విధానం బట్టి, మమ్మల్ని ఇంతవరకు ప్రభువా నీ వాక్యములు నడిపించిన విధానం బట్టి, మాకు నేర్పించిన వాక్యములు బట్టి నీకు వందనములు తండ్రి, స్తోత్రము. ప్రభువా, ఓ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అవి కొట్లలో ధాన్యమును కూర్చుకొనవు, అయినను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రభు అయిన యెహోవా వాటిని పోషించుచున్నాడు కదా. ఓ ప్రభువా, అలాగనే తండ్రి అడవి పువ్వులు ప్రభువా స్తోత్రములు, అడవి పువ్వుల వలె మేము అలంకరించబడాలి నాయన. సాల్మోన్ రాజు సైతం అడవి పువ్వుల వలె అలంకరించబడలేదు ప్రభువా స్తోత్రం. అవి ఎంతో శ్రేష్టమైనవి కదా నాయన. ప్రభువా, అంత శ్రేష్టమైనటువంటి ఓ ప్రభువా ప్రాణములను మాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు. మేము బ్రతికున్నామంటే నీ యొక్క కృపా కాపుదల నాయన. మేము తండ్రి తినుతున్నాం, తాగుతున్నాం, పని చేస్తున్నామంటే అది యొక్క నీ యొక్క చిత్తమే ప్రభువా. మీరు పెట్టినటువంటి ప్రభువా భిక్షము తండ్రి ప్రభువా స్తోత్రములు నాయన. నిన్ను వెతకడానికి, నిన్ను ప్రభువా కొనియాడడానికి, నిన్ను స్తుతించడానికి అనుదినము ప్రభువా ఓ దానియేలు వలె ప్రతిరోజు ప్రభువా ఓ నిన్ను ప్రభువా ఓ ప్రభువా స్తోత్రములు నిన్ను స్తుతించడానికి, నిన్ను ప్రార్థించడానికి, నిన్ను వెతకడానికి మేము వచ్చిన ప్రతి బిడ్డలకు ప్రభువా కల్పించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు మేము నేర్పించినటువంటి ఈరోజు పాఠమును బట్టి నాయన, మాకు ఈరోజు నేర్పించినటువంటి వాక్యమును బట్టి ప్రభువా నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డలు నాయన ఆ వాక్యమును అనుసరించి వారి యొక్క నిత్య జీవితంలో దాన్ని ఉపయోగించి వాటి ద్వారా ప్రయోజనాలను పొందడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వేసినటువంటి కానుక భాగాలను మీరు దీవించండి. ఎంతో కష్టముతో, బాధతో ప్రభువా, ఎంతో లేమితో ఉన్నను కూడా మీకు ప్రభు వారి కుప్పట్లను విప్పి కానుకలు వేసి ఉన్నారు. వారి కానుకలను 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా ఫలించి తిరిగి ఇవ్వడానికి ప్రభువా మీ యొక్క కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు ముందుగా ఉన్న కార్యములన్నింటినీ మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఒక 5 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుదాం. మన మధ్యలో సహోదరులు గుణశేఖర్ అన్నగారు, అలాగే ఉషా అక్కగారు వారు ముందుకు వస్తారు. వారి కుమార్తె సోనియా, తర్వాత వాళ్ళ భర్త రెడ్డప్ప. సహోదరుడికి చాలా అవసరంగా ఉంది కొడుక్కి తినిపించాలని, అందుకే ప్రసంగంలోనే వచ్చేసినాడు, నా కొడుకు ఎప్పుడు తినిపిస్తావని. వీళ్ళ గురించి 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. మన తల్లిగారు ఉషమ్మ, అలాగే సోనియా అక్కడ ముంగురుమడుగు సంఘంలో గుణశేఖరన్న వస్తాడేమో లేదా కానీ వాళ్ళు మాత్రం ఎంతో చక్కగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించిన బిడ్డలు. వారిని దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడు అనడానికి ఇది ఒక నిదర్శనం. హల్లెలూయా. సోనియాకి ముంగురుమడుగు సంఘంలో
మేమే పెళ్లి చేసాం, ఆశీర్వదించాం. ఈరోజు బిడ్డతో రావటం సో హ్యాపీ. అక్కగారి జీవితంలో కూడా యేసు ప్రభు వారు అద్భుతం చేశాడు. వారిని ఇంతగా దేవుడు ఆ ముంగరు మడుగులు హెచ్చించాడు. అన్నగారు చెప్పేది ఏమిటంటే, మీరు యజమానుడు, మీరు ఇంకా దేవుని వెతికితే ఇంకా కుమారుడు ఉన్నాడు, నెపోలియన్ ఉన్నాడు, వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి సోనియాని మాత్రం కాదు, రెడ్డప్పని మాత్రం కాదు, వీరిరువురు ఏం చేయాలి? ఇప్పుడు రెడ్డప్ప, సోనియా వాళ్ళకి ఇచ్చిన బిడ్డ ఆశీర్వాదంగా ఉండాలంటే మీరు దేవుని వెతకాలి, మీరు దేవుని సన్నిధికి వెళ్ళాలి, రావాలి. అలాగున్నప్పుడు ఆ బిడ్డ కలకాలం చిరకాలం ఆశీర్వాదంగా ఉంటాడు. అదే కదా మనం కోరుకునేది. ఆయన ఇస్తేనే ఆ బిడ్డ ఆశీర్వాదంగా ఉంటాడు. కాబట్టి తినిపించడానికి ముందు వీరి కొరకు ప్రార్థన చేస్తాను, తర్వాత తీసి మరి ప్రార్థన చేద్దాం. రైట్, వీళ్ళ వైపు చేతులు చాపండి. ఈ బిడ్డలకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలా. చూడడానికి చాలా బాబు ఎంత బుడ్డగా ఉన్నాడో, దేవుడు మంచి బాబునిచ్చాడు. అందరూ కూడా చేతులు చాపండి. మహాగణుడా యేసుస్వామి, ఏకాంగులను సంసారులుగా చేసిన మా దేవ, రెడ్డెప్పను, సోనియాను మీరు భార్య భర్తలుగా యేసయ్య జతపరిచి వారిని ఆశీర్వదించావు ప్రభువా, నీకు స్తోత్రం. ఈ ఆశీర్వాదానికి ఫలంగా బిడ్డను తీసుకుని వచ్చి ఈ సన్నిధిలో నిలబడి ఉన్నారు నాయన. వీరిని నేను సేవకుడుగా మనసారా దీవిస్తున్నాను. ఈ బిడ్డలు మీరిచ్చిన ఆశీర్వాదాలు పొందుకున్నారు నాయన. ఇంతకాలం బిడ్డని కనురెప్పల వలె కాచి కాపాడి తెగుళ్ళు రాకుండా, వ్యాధులు రాకుండా తండ్రి జీవమునిచ్చినందుకు స్తోత్రం నాయన. అలాగే గుణశేఖర్ అన్నను దీవించండి, చిన్న భార్యను దీవించండి, వారి కుమారులు దీవించండి. నీ కృప కంచన ఈ కుటుంబాల మీద ఎల్లవేళలా ఉంచి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తీసుకోమని ఉందా? అదే తీయండి. ఇలా దేవుని సన్నిధికి తీసుకొచ్చి తినిపించేది చాలా కొంతమంది ఇండ్లలోనే వాళ్ళు తినిపిస్తారు. అయితే హైందవులు అయితే దీన్ని అన్నప్రసన్నమో ఏదో చెప్పి పెద్ద ప్రోగ్రాం చేస్తారు. వాళ్ళన్నిటికీ ప్రోగ్రామే, మనకైతే అన్నిటికీ ప్రార్థనే. హల్లెలూయా చెప్తారా? కాబట్టి మనోళ్ళకే ప్రార్థన వచ్చు కాబట్టి ప్రార్థన చేసి తినిపించేస్తారు. దేని స్తోత్రం. ప్రార్థన చేయకుండా చేయొద్దండి. కాబట్టి వీరు దాన్ని ఎంతో రకరకాల భోజనాలు తీసుకుని వచ్చిన్నారు కదా. ఏమయ్యా అదే లిక్విడే తీసుకొచ్చింటే బాగున్నాయి. సరే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ బిడ్డ ఇంతవరకు పాలు తాగుతూ తల్లి పాలుతో పెరిగాడు. ఇప్పుడు నాయన బలమైన ఆహారం పెట్టబోతుంటున్నారు. ఇది బిడ్డ జీర్ణం చేసుకోవడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దీన్ని ఆశీర్వదిస్తున్నాము. బిడ్డకి ఇది అరిగి జీర్ణమయ్యి తండ్రి ఏ వామిటింగ్ కానీ బలహీనతలు కానీ రాకుండా ఆశీర్వదించండి, దీన్ని పవిత్రపరచండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం. ఎన్నమ్మా ఇదే? ఓకే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆపండా ఆపంట నా కూడా చామున్నదా ఆపండి పామా. సోదరం God bless you. தகப்பனே, இந்த மகனை பிதா குமாரன் பரிசுத்த நாமத்தினாலே ஆசீர்வதிக்கிறேன் ஜெபிக்கிற பிதாவே, ஆமென். God bless you. తిరిపి నీ కూడా చివరిగా ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాము. ఒకసారి అట్లా తిరగండి, ఒక ఫోటో తీరా నాయన. అప్పుడే తిరుగు, ఇట్లా ఒక ఫోటో తీరా. ఇప్పుడు అన్నా పక్కకు ఏమరా అర్జున్ అమ్మ మూజ తిరుగు, మా మూజ ఫోటో కొట్టా. అవునుదే, నీకు అవునే హీరో. చర్చికి వా, ఇంకిందా వా. రైట్, సరే చివరి ప్రార్థన చేసుకుందామండి. అందరు కూడా తలలు వంచినట్లయితే చివరి బ్లెస్సింగ్ ప్రేయర్తో మనము మైకిల్ గారు ముందుకొచ్చి చివరి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో మనం ముగించుకొని ముందుకు వెళదాం కనుక దేవుని స్తోత్రం.
ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, నిన్న నేడు నిరంతరం మారిన వాడానికి స్తోత్రం. మొదటి ఆరాధనను అద్భుత రీతిగా ముగించిన దేవుడు ఈ రెండవ తెలుగు ఆరాధనను కూడా అద్భుత రీతిగా ప్రారంభం మొదలుకొని పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా నిన్ను మహిమపరిచే కృపను మీరు మాకు అనుగ్రహించారు. నీకు స్తోత్రం. ఎందరైతే రెండవ తెలుగు ఆరాధనలో నీ వాక్యమును విన్నారో పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో నిన్ను వెతికే వారముగా నీ బిడ్డలకు ఆ కృపను మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ 2026వ సంవత్సరంలో సంఘానికి వాగ్దానం చేశారో, సంఘంలో ఎవరైతే ప్రభువా నిన్ను వెతుకుతారో, నిన్ను ఎవరైతే కనుగొంచారో ప్రభువా వారికి ప్రతి అవసరతలను తీర్చడం మాత్రం కాదు, కానీ ఈ 2026వ సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డలను మీరు నింపబోతున్నారు నాయన. ఇంకను 2025వ సంవత్సరంలో సరిగా వెతకలేకపోయారేమో, సరిగా నిన్ను ప్రభా నీ మందిరమును, నీ సన్నిధానమును సరిగా వెతకలేకపోయారేమో. అందుకొరకే 2026వ సంవత్సరం కొరకు ఇంకను దేవుని వెతుకుతూ ఉన్నప్పుడు ప్రభా అభివృద్ధి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారు చేస్తున్న పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యవసాయాల్లో, సమస్తమైన వాటిలో ప్రభా మీరు ఆశీర్వాదాలను మీరు అనుగ్రహించేవారుగా ఉంటూ ఉన్నారు. అందరిని బట్టి నీకు వందనాలు అర్పిస్తూ ఉన్నాము ప్రభా. మా జేబిఎం విశ్వాసులు ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి కుటుంబాలు నిన్ను వెతికే కుటుంబాలుగా మీరు మార్చమని మేము ప్రార్థిస్తున్నా. భార్య మాత్రం కాకుండా, భర్త మాత్రం కాకుండా, పిల్లలు మాత్రం కాకుండా ప్రతి వారు కూడా నిన్ను వెతికే వారముగా మీరు మార్చమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆనాటి దినములో ప్రభా మోసే ఫారో ఎదుట నిలబడినప్పుడు ఫారో చెప్పాడు, మీ భార్యలు మాత్రం వెళ్ళుడి, మీ భర్తలు మాత్రం వెళ్ళుడి, నీ పిల్లలు మాత్రం వెళ్ళుడి. మోసే చెప్పిన ఒకే ఒక మాట, మేము మాత్రం వెళ్తే సరిపోదు, మా భార్యలు మాత్రం వెళ్తే సరిపోదు, మా పిల్లలు మాత్రం వెళ్తే సరిపోదు, మేము మేపుతున్న సమస్తమైన పశువులు కూడా మాతో పాటు రావాలి, మేమందరూ కూడా యెహోవాను మేము ఆరాధించటం కొరకు వెళ్ళాలి అన్నట్లుగా ఈ 2026లో జేబిఎంలో ఉన్న ప్రతి ఫ్యామిలీలు నాయన కుటుంబాలుగా నిన్ను వెతుకున్నట్లుగా నీ కృపలు మీరు దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నా. ఈ ఆరాధన అంతటిని సమస్తమును మీరు నడిపించినందుకు వందనాలు అర్పిస్తూ ఉన్నా. వచ్చిన ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. బలహీనతతో వచ్చి ఉంటే, అస్వస్థతతో వచ్చి ఉంటే, అనారోగ్యంతో వచ్చి ఉంటే ఇప్పుడే నీ గాయపడినటువంటి హస్తము, నీ బలమైనటువంటి అద్భుతాలు చేయ హస్తము ప్రతి వారి మీద మీరు ఉంచమని మేము ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి బలహీనతలు యేసు నామములో మారినట్లుగా ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి వారికి నీ ఆరోగ్యమును, ఆశీర్వాదమును, దీవెనను, నెమ్మదిని, సమాధానమును ప్రతి వారికి మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. సమస్త స్తుతియు, ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఒక్కరికి అర్పించుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్.